ఓకే. వర్క్ షీట్ సాల్వ్ చేసుకొచ్చారా? క్లాస్ నెంబర్ 10 వర్క్ షీట్ ఆన్ క్యాలెండర్స్ సాల్వ్ చేసుకొచ్చారా? ఆన్లైన్ స్టూడెంట్ సాల్వ్ చేశారా? 6 దాకా చేశారా? రిమైనింగ్ క్వశ్చన్స్ ఏమైంది? 13 ఉన్నాయి కదా టోటల్. ఓకే. ఇవాళ వచ్చేసరికి నాన్ వర్బల్ రీజనింగ్ స్టార్ట్ చేస్తున్నాము. నాన్ వర్బల్ రీజనింగ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ సెక్షన్ ఇన్ ద రీజనింగ్. ఫస్ట్ నాన్ వర్బల్ సెక్షన్ వచ్చేసరికి కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్ ఈజ్ క్యూబ్స్, క్యూబాయిడ్ అండ్ డైస్. థర్డ్ చాప్టర్ ఈజ్ ఫిగర్స్ బేస్డ్ నాన్ వర్బల్ రీజనింగ్. ఈ ఫిగర్స్ బేస్డ్ నాన్ వర్బల్ రీజనింగ్ లో మీకు డాట్ సిచ్యువేషన్ కానివ్వండి, పేపర్ కటింగ్, ఫోల్డింగ్, నెక్స్ట్ అనాలజీ, క్లాసిఫికేషన్, ఫిగర్స్ కి రిలేటెడ్, మిస్సింగ్ ఫిగర్, నెక్స్ట్ టర్మ్ ఇన్ ద ఫిగర్ ఫైండ్ అవుట్ చేయడము, వాటర్, మిర్రర్ ఇమేజెస్, ఇలాంటివంతా మనము ఫిగర్స్ బేస్డ్ నాన్ వర్బల్ రీజనింగ్ లో డిస్కస్ చేస్తాం. ఓన్లీ 3 చాప్టర్స్ ఉంటాయి ఇక్కడ. సింపుల్ గా ఉంటాయి, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయించాలి. మనకి వెయిటేజ్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది. మోస్ట్లీ మీకు క్వశ్చన్స్ వచ్చేసరికి నాన్ వర్బల్ రీజనింగ్ లో ఎక్కువ శాతం కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ నుంచి కానివ్వండి, క్యూబ్స్ అండ్ డైస్ నుంచి కానివ్వండి. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇస్తే ఫస్ట్ డైస్, దెన్ క్యూబ్స్, దెన్ కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్, ఈ విధంగా ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది. ఫస్ట్ కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్. కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ అంటే మనకి ఇక్కడ కాంప్లెక్స్ ఫిగర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ చాప్టర్ లో కాంప్లెక్స్ ఫిగర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ ఫిగర్ డ్రా చేస్తున్నాను చూడండి. ఓకే, ఈ విధంగా కాంప్లెక్స్ ఫిగర్ ఇచ్చేస్తాడు. మీరు ఏం చేయాలంటే ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అంటాడు. మీరేం చేయాలి? ఫస్ట్ ఈ ఫిగర్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దీన్ని ఏం చేస్తామంటే స్ప్లిట్ చేస్తాం. ఇది ఫిగర్ 1, ఇక్కడికి ఫిగర్ 1 గా స్ప్లిట్ చేస్తాం. దెన్ ఇది ఫిగర్ 2 గా స్ప్లిట్ చేసుకుంటాం. ఈ ఫిగర్ 1 ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో స్టాండర్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి మనకి. ఈ విధంగా వచ్చినప్పుడు అంటే ఇది మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంది. పెద్ద ట్రయాంగిల్ 2 పార్ట్స్ గా డివైడ్ అయింది. 2 పార్ట్స్ గా డివైడ్ అయినప్పుడు స్టాండర్డ్ ఫార్మాట్ డిస్కస్ చేస్తాం, ఎలా సాల్వ్ చేయాలని చెప్పి. దాని ప్రకారం ఇచ్చిన కాంప్లెక్స్ ఫిగర్ ని స్టాండర్డ్ ఫార్మాట్స్ ప్రకారం స్ప్లిట్ చేసి ఇండివిజువల్ గా నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైతే మీరు స్ప్లిట్ చేస్తారో ఫిగర్స్ ని, వాటిని మళ్ళీ జాయిన్ చేసి ఏదైనా కామన్ ఫిగర్స్ ఫామ్ అవుతున్నాయా లేదా చెక్ చేసి ఫైనల్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఎలాంటి ఫిగర్ అయినా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. మనం ఎస్పెషల్గా ఇలాంటి ఫిగర్సే వస్తాయని చెప్పలేం. క్వశ్చన్ పేపర్ అతను సెట్ చేసే అతను నిద్రపోతూ గీసినా కూడా అది కూడా ఫిగరే అవుతుంది. ఓకే, మనకి మెయిన్గా వచ్చేసరికి ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్లో. ఫస్ట్ వచ్చేసరికి స్ట్రైట్ లైన్స్ డిస్కస్ చేస్తాం, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ డయాగనల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, స్క్వేర్స్, రెక్టాంగిల్స్. ఎక్కువ ఇంపార్టెంట్ వచ్చేసరికి స్క్వేర్స్, రెక్టాంగిల్స్, దెన్ ట్రయాంగిల్స్. ఈ మూడు కాన్సెప్ట్స్ వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్. రిమైనింగ్ జస్ట్ బేసిక్ ఐడియా తెలిసినా సరిపోతుంది మీకు. ఇవి 1 by 1 మోడల్స్, స్టాండర్డ్ ఫార్మాట్స్ డిస్కస్ చేసి, ఫార్ములాస్ ఏమన్నా ఉంటే డిస్కస్ చేసి మోడల్స్ అనేది సాల్వ్ చేద్దాం. ఫస్ట్ కౌంటింగ్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఇక్కడ స్ట్రైట్ లైన్స్ కాన్సెప్ట్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. ఫస్ట్ ఈస్ హారిజెంటల్ లైన్. హారిజెంటల్ లైన్. ఇక్కడ హారిజెంటల్ లైన్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఈ హారిజెంటల్ పైన ఎన్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉండొచ్చు. ఎన్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నా కూడా పర్లేదు, మీరు దాన్ని ఒక స్ట్రైట్ లైన్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. హారిజెంటల్ లైన్ ఎన్ని పాయింట్స్ ఉన్నా కూడా ఒక లైన్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. హారిజెంటల్ లైన్ ని హెచ్ తో డినోట్ చేస్తాను. నెక్స్ట్ వర్టికల్ లైన్. బి తో డినోట్ చేస్తున్నాను. సేమ్ ఇక్కడ సిమిలర్ కాన్సెప్ట్ ఆఫ్ హారిజాంటల్ లైన్. ఈ వర్టికల్ లైన్ పైన ఎన్ని పాయింట్స్ ఉన్నా కూడా ఐ విల్ బి కన్సిడరింగ్ ఇట్ యాస్ సింగిల్ లైన్ ఓన్లీ. దెన్ స్లాంట్ ఆర్ ఇన్క్లైన్డ్ లైన్స్, వీటిని ఎస్ తో డినోట్ చేస్తున్నాను. ఇక్కడ స్లాంట్ ఆర్ ఇన్క్లైన్డ్ లైన్స్ అయినా ఎలా అయినా ఉండొచ్చు,
జస్ట్ హారిజంటల్ అండ్ వర్టికల్ తప్ప ఏ పొజిషన్లో ఉన్నా కూడా దట్ విల్ బి కమ్ అండర్ స్లాంట్ లైన్స్ ఓన్లీ. ఇప్పుడు శాంపుల్ ఫిగర్ ఇస్తాను, మీరు ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. ఎగ్జాంపుల్ 1. ఓకే, దీనికి హారిజంటల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, వర్టికల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా స్లాంట్ లైన్స్ ఎన్ని ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయండి. క్వశ్చన్ ఎలా ఉంటుందంటే కౌంట్ ది మినిమం నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. మినిమం నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని ఎందుకు అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ ఏ అనే పాయింట్ ఉంది, ఇక్కడ బి అనే పాయింట్ ఉంది, ఇక్కడ వరకు ఒక లైన్ తీసుకుంటారు. మళ్ళీ ఇక్కడ బి అనే పాయింట్ ఉంది, ఇక్కడ సి అనే పాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లైన్ కన్సిడర్ చేస్తారు. అది మ్యాక్సిమం అవుతుంది. మ్యాక్సిమం మనకు అడగరు, క్వశ్చన్స్ ఓన్లీ మినిమంలోనే వస్తాయి. మినిమం అన్నప్పుడు ఈ లైన్ అంతా కలిపి ఒక లైన్ కింద తీసుకుంటాం. అది సిమిలర్లీ వర్టికల్ అయితే అదే విధంగా ఫాలో అవుతాం. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఫస్ట్ హారిజంటల్ ఎన్ని ఉన్నాయి, దెన్ వర్టికల్ ఎన్ని ఉన్నాయి, దెన్ స్లాంట్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, దెన్ 3 ప్లస్ చేయండి, టోటల్ వస్తుంది 12. సేమ్ ఆన్సర్ వచ్చింది అందరికి? ఆన్లైన్ స్టూడెంట్స్ ఫాలో అవుతున్నారా? చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను కౌంట్ చేస్తాను. ఫస్ట్ హారిజంటల్ లైన్స్ కౌంట్ చేస్తాను. ఇదొకటి H1, అదేవిధంగా ఇదొక లైన్ H2, దెన్ ఇదంతా స్ట్రైట్ లైన్ H3, దెన్ సింగిల్ స్ట్రైట్ లైన్, కొంచెం ఫిగర్ అటు ఇటు అయింది, అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, H4, దిస్ ఈస్ H5, దెన్ దిస్ ఈస్ H6, దిస్ ఈస్ H7, దిస్ ఈస్ H8. టోటల్ హారిజంటల్ లైన్స్ ఎన్ని వచ్చినాయి ఇక్కడ? 8 వచ్చినాయి. దెన్ వర్టికల్ లైన్స్ 1, ఇది 2, ఇక్కడ 3 ఉంది, V3, దెన్ V4, V5, V6, V7, V8. టోటల్ 8 వర్టికల్ లైన్స్. దెన్ ఇన్క్లైన్డ్ లైన్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయండి. ఇన్క్లైన్డ్ ఇక్కడ ఒకటి ఉందా, 2 ఉంది, S1, ఇక్కడ ఒకటి S2. టోటల్ 2 స్లాంట్ లైన్స్ వచ్చాయి. హారిజంటల్ లైన్స్ 8 ఉన్నాయి, వర్టికల్ లైన్స్ 8 ఉన్నాయి, ఇన్క్లైన్ లైన్స్ 2 ఉన్నాయి. టోటల్ 18 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి ఈ ఫిగర్లో. దీని ప్రకారం ఒక మోడల్ సాల్వ్ చేయండి. ఫస్ట్ మోడల్, count the minimum number of straight lines in the given figure. ఫస్ట్ అబ్జర్వ్ చేసేటప్పుడు ర్యాండమ్గా అబ్జర్వ్ చేయకుండా హారిజంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్, ఇన్క్లైన్ లైన్స్, ఈ పద్ధతిలో కానీ మీరు చేయగలిగితే మిస్ అవ్వకుండా కౌంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 12. ఓకే, కౌంట్ చేద్దాం చూడండి. ఫస్ట్ హారిజంటల్ లైన్స్, దిస్ ఈస్ టాప్ ఈస్ 1 హారిజంటల్ లైన్, దెన్ ఇంకెక్కడున్నాయి, బాటమ్ ఒకటే కదా, దిస్ ఈస్ హారిజంటల్ లైన్ 2. దెన్ వర్టికల్ లైన్స్, ఇప్పుడు ఇదొకటి V1, దెన్ ఇక్కడ ఒకటి V2, దెన్ V3. 3 వర్టికల్ లైన్స్ ఉన్నాయి. దెన్ స్టార్ట్ కౌంటింగ్ ఇన్క్లైన్డ్ లైన్స్. ఫస్ట్ ఇది S1, దెన్ ఇది S2, దెన్ S3, S4, S5, దెన్ S6, S7. టోటల్ 7 ఇన్క్లైన్ లైన్స్ ఉన్నాయి. ప్లస్ చేయండి, ఇప్పుడు హారిజంటల్ లైన్స్ వచ్చి 2 ఉన్నాయి, వర్టికల్ లైన్స్ 3 ఉన్నాయి, ఇన్క్లైన్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, 7.
Total 2 plus 3 plus 7 is 12. That is option 2. జస్ట్ సింపుల్గానే ఉంటుంది ఇది. జస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఎన్ని పాయింట్స్ ఉన్నా కూడా సింగిల్ స్ట్రైట్ లైన్లో అది ఒక లైన్ కింద తీసుకోవాలని మీకు అర్థమైతే సరిపోతుంది. దెన్ వే ఆఫ్ అప్రోచింగ్ ద క్వశ్చన్, ఫస్ట్ హారిజాంటల్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయడం, దెన్ వర్టికల్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయడం, దెన్ ఇంక్లైన్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయడం, టోటల్ సమ్ చేయడం, అంతే. నెక్స్ట్ డయాగోనల్స్. డయాగోనల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి క్లోజ్డ్ ఫిగర్కి? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ కన్సిడరింగ్ స్క్వయర్. స్క్వయర్లో ఎన్ని డయాగోనల్స్ ఉంటాయి? 2 డయాగోనల్స్ ఉంటాయి. ఏబిసిడి అనుకుంటే ఏ నుంచి సి ఒక డయాగోనల్ అవుతుంది, బిడి ఒక డయాగోనల్ అవుతుంది. ఇప్పుడు మనకి 4 సైడ్స్ కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలిగాం. ఏ పెంటగానో, ఆక్టగానో, డెకాగానో, హెక్సగానో ఇస్తే మనం ఫైండ్ అవుట్ చేయలేం. వాటికి ఫార్ములా ఏంటిది? నెంబర్ ఆఫ్ డయాగోనల్స్, కౌంటింగ్ నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ n ఇంటూ n-3/2. నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ వచ్చేసరికి n ఇంటూ n-3/2 ఫార్ములా తోటి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిగర్కి మీరు ఫైండ్ అవుట్ చేయండి, ఎన్ని డయాగోనల్స్ ఉంటాయో. ఎస్, సారీ, n is equal to number of sides. Number of sides. This is formula is related to finding number of diagonals. 5. ఇక్కడ సైడ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. 5 సైడ్స్ ఉన్నాయి. సబ్స్టిట్యూట్ చేయండి. 5 ఇంటూ 5-3/2. 5-3 అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది, 5 వస్తుంది. 5 ఈజ్ యువర్ ఆన్సర్. ఈ విధంగా నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. దీనిపైన ఒక మోడల్ ఉంటుంది, సాల్వ్ చేయండి. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ పాసిబుల్ ఫర్ గివెన్ ఫిగర్. సైడ్స్ కి నెంబరింగ్ ఇచ్చేసి సైడ్స్ కౌంట్ చేసేసేయండి. 35 ఆప్షన్ 1. సైడ్స్ కౌంట్ చేయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. సింపుల్గా ఇక్కడ 5 ఉంటాయి, ఇక్కడ ఇటు సైడ్ కూడా 5 ఉంటాయి. సిమిలర్ ఉంది కదా, సిమెట్రికల్ ఫిగర్ ఉంది. వర్టికల్తో కట్ చేస్తే 10 సైడ్స్ ఉంది. n ఇంటూ n-3/2. 10 ఇంటూ 10-3/2. 2 5s 5 7s 35. 35 is your answer. Next, model 3. Model 3 స్క్వేర్స్ లో మనకి 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. శాంపుల్ ఫిగర్ డ్రా చేస్తున్నాను చూడండి. ఫోర్ బై ఫోర్ మ్యాట్రిక్స్ డ్రా చేస్తున్నాను. 4/4. వీటిని రోస్ అంటాం. దిస్ ఈస్ రో 1, రో 2, రో 3, రో 4. వీటిని కాలమ్స్ అంటాం. C1 సితో స్టార్ట్ అవుతుంది. 1 2 3 4. 4/4 మ్యాట్రిక్స్ ఇది. ఈ 4/4 మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్ గా నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఫార్ములా 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా. Sum of squares of natural numbers formula plus so on is equal to n into n plus 1 into 2n plus 1 divided by 6. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక పార్ట్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఒక పార్ట్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తో సాల్వ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు? n is equal, ఇక్కడ 4 కదా, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, 4 వరకే. ఒకవేళ మీరు ఈ స్క్వేర్స్ కాన్సెప్ట్ లేకుండా ఫార్ములా యూజ్ చేస్తానంటే n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4 అవుతుంది. 4 కదా సైజు, n ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. దీన్ని సబ్స్టిట్యూట్ చేసినా ఇక్కడ స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. సేమ్ ఆన్సర్. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎంత వచ్చింది చూడండి. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 1 ప్లస్ 4 5, దెన్ 9 14, 14 ప్లస్ 16 ఎంత? 30. ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. 4 ఇంటూ 5 ఇంటూ 9/6, 9/6, 2 3 2, 5 2s 10, 10 3s 30. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు, ఏ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు.
జస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది స్క్వేర్స్ అడిగినప్పుడు ఫిగర్ స్క్వేర్స్ ఫార్మాట్లో ఉందా లేదా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత దాని యొక్క సైజ్ ఫైండ్ అవుట్ చేయండి. సైజ్ నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయితే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఈధర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయినా యూజ్ చేయొచ్చు, రైట్ హ్యాండ్ సైడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఆల్వేస్ ఐ విల్ సజెస్ట్ దిస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ ఓన్లీ. ఎందుకు స్క్వేర్స్ తెలుసు, మీరు ఏమి ఫార్ములా కూడా నోట్ చేయకుండా డైరెక్ట్ సైజుని బట్టి ప్లస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఒక మోడల్ సాల్వ్ చేయండి దీనిపైన. కౌంట్ ది, ఓకే సేమ్ ఇచ్చానా, 5x5 తీసుకోండి. 5x5 5x5 సైజ్. ఫస్ట్ ఎంత 55 సేమ్ ఇందాక మనము 4² వరకు ఎంత వచ్చింది ఆన్సర్ 30 వచ్చింది. 5 యాడ్ అయింది అంతే, 5² యాడ్ చేయండి 25 అవుతుంది. 30 + 25 is 55 అవుతుంది, 55. దెన్ 7x7 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 ఫైండ్ అవుట్ చేయండి స్క్వేర్స్ లో. 160. 55కి ఎంత యాడ్ అయింది, 55కి ఎంత యాడ్ అయింది 80 83నా 85 యాడ్ అవుతుంది. 85 యాడ్ అయితే 140 కదా వస్తుంది. 6² ప్లస్ మనకి ఆల్రెడీ 55 తెలుసు, ప్లస్ 6² ప్లస్ 7² 36 ప్లస్ 49 85. 55 ప్లస్ 85 అవుతుంది, దట్ ఈస్ 140 అవుతుంది. 140. ఫస్ట్ ఇక్కడ కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టర్మ్ డినోట్స్ నెంబర్ ఆఫ్ రోస్, సెకండ్ టర్మ్ డినోట్స్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. జనరల్ గా మనం రిప్రజెంటేషన్ m/n యూజ్ చేస్తాం. m/n యూజ్ చేస్తాం రిప్రజెంటేషన్. దెన్ నెక్స్ట్ స్క్వేర్స్ ఇఫ్ నెంబర్ ఆఫ్ రోస్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. నెంబర్ ఆఫ్ రోస్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే, ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ 1 2. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5. 5 కాలమ్స్ ఉన్నాయి. మ్యాట్రిక్స్ సైజ్ ఎంత 2/5 5/2నా 2/5 or 5/2? Yes, 2/5 is the matrix size. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయింది కాబట్టి ఎందుకు రెండు సైజ్ అనేది ఈక్వల్ గా లేదు. లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫార్ములా సింపుల్ ఫార్ములా ఉంటుంది. ఓకే, మీకు దీన్ని R/C గా తీసుకోండి. ఫస్ట్ నేను ఫార్ములా ఫార్మాట్లో రాస్తాను, తర్వాత డైరెక్ట్ మ్యాట్రిక్స్ సైజ్ నుంచి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. దీన్ని R/C గా తీసుకున్నారు అనుకోండి. R అంటే రోస్, C అంటే కాలం. ఫార్ములా వచ్చేసరికి R/C ప్లస్ R-1 ఇంటూ C-1 ప్లస్ R-2 ఇంటూ C-2 ప్లస్ సో ఆన్. ఈ ఫార్ములా చూడడానికి పెద్ద ఫార్ములా ఉంటుంది, కానీ సింపుల్ గా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 2/5 ఉందా, డైరెక్ట్ ఫస్ట్ వచ్చేసరికి మల్టిప్లికేషన్ టర్మ్ 2/5 తీసుకుంటాం, రో ఇంటూ కాలం, ప్లస్ ఇక్కడ -1 ఇక్కడ -1 చేయండి. నెక్స్ట్ ఏమవుతుంది 1 ఇంటూ 4. నెక్స్ట్ -1 చేస్తే 0 అయిపోతుంది కదా, కాబట్టి ఇక్కడ వరకు స్టాప్ చేయొచ్చు. 0 అయింటాం మీరు తీసుకొని అక్కర్లేదు. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసి సమ్ చేసేసేయండి. 5 2s 10, 1 4s 4, దట్ ఈస్ 14 ఈజ్ యువర్ ఆన్సర్. 14 ఈజ్ యువర్ ఆన్సర్. జస్ట్ ఫస్ట్ వచ్చేసరికి డైరెక్ట్ గా మ్యాట్రిక్స్ సైజ్ తీసుకుంటారు, దెన్ రో నుంచి -1 కాలం నుంచి -1 చేస్తే నెక్స్ట్ మల్టిప్లికేషన్ టర్మ్ అవుతుంది. ఈ విధంగా అంటిల్ ఏదన్నా ఒక రో కానీ కాలం కానీ 0 అయ్యేంత వరకు మైనస్ చేసుకుంటూ వెళ్ళాలి. నోట్ చేసుకున్నారా? ఒక మోడల్ సాల్వ్ చేయండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ద ఫిగర్ గివెన్ బిలో.
ఆన్లైన్ స్టూడెంట్స్ ఫాలో అవుతున్నారా? వాట్ ఈస్ ద ఆన్సర్? 40నా? 40. సేమ్ ఆన్సర్ వచ్చిందా లేదా చెక్ చేయండి. ఓకే, నెంబర్ ఆఫ్ రోస్ అని ఉన్నాయి చూడండి. నెంబర్ ఆఫ్ రోస్ 1 2 3 4 రోస్ ఉన్నాయి. కాలమ్స్ 1 2 3 4 5. మ్యాట్రిక్స్ సైజ్ ఎంత? 4/5. హియర్ నెంబర్ ఆఫ్ రోస్ ఈస్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాం? టర్మ్స్ 4 into 5 నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ప్లస్ -1 చేయండి. 3/4 ప్లస్ 2/3 ప్లస్ 1/2. నెక్స్ట్ 0/1 అవుతుంది, అది నెగ్లెక్ట్ చేయొచ్చు మనం. ఇక్కడ సమ్ చేసేసేయండి. 20 ప్లస్ 12 ప్లస్ 6 ప్లస్ 2. 20 ప్లస్ 12 is 32. Then 38 plus 2 40. Option 1 is your answer. Option 1. Next. Find the number of squares in the figure given below. ఈ ఫిగర్ కి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ ఈ ఫిగర్ డిస్కస్ చేసే ముందు జస్ట్ ఒక కాన్సెప్ట్ చెప్తాను, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ మనం డైరెక్ట్గా ఈక్వల్ టు అయినప్పుడు ఏం చేసాం? ఫార్ములా యూజ్ చేసాం. ఒకవేళ ఒక స్క్వేర్ 4 పార్ట్స్గా డివైడ్ అయింది అనుకోండి, 4 పార్ట్స్గా డివైడ్ అయింది. దీని కౌంటింగ్ ఎట్లా చేస్తాం? ఇదొక స్క్వేర్ 1, ఇదొక స్క్వేర్ 2, దెన్ ఇదొక స్క్వేర్ 3, దెన్ ఇదొక స్క్వేర్ 4, పెద్ద స్క్వేర్ బిగ్ స్క్వేర్, కాంబినేషన్ ఆఫ్ 4 is 5. టోటల్ ఈ స్క్వేర్లో 5 స్క్వేర్స్ ఉంటాయి. ఆ కాంబినేషన్లో ఇప్పుడు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. 15. డైరెక్ట్గా మనం ఈజీగా చెప్పొచ్చు. కాన్సెంట్రిక్ ఫిగర్స్ ఇచ్చాడు ఇక్కడ. కాన్సెంట్రిక్ ఫిగర్స్ ఫస్ట్ ఇన్నర్ స్క్వేర్ని కన్సిడర్ చేస్తే 1 2 3 4, ఇది బిగ్గర్ 5. సిమిలర్లీ రిమైనింగ్ ఫిగర్స్ కూడా ఉన్నాయి. రిమైనింగ్ అంటే ఇది 1 అని తీసుకుంటే ఇది 2, నెక్స్ట్ అవుటర్ ది 3 అవుతుంది. ఇన్నర్ ఫిగర్కి టోటల్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్ ఎన్ని వచ్చాయి? మనకి 5 వచ్చాయి. ఇంటూ 3, దట్ ఈస్ 15. Option 2 is your answer. Next question. Count the number of squares in the figure given below. 6. డైరెక్ట్గా మనకి స్టాండర్డ్ ఫిగర్ ప్రకారము ఈ స్క్వేర్ ఏదైతే ఉందో ఈ స్క్వేర్ని ఫస్ట్ అనలైజ్ చేయాలి. టోటల్ ఎన్ని ఉంటాయి ఈ స్క్వేర్లో? 5 ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇది పెద్ద స్క్వేర్ మాత్రమే ఉంటుంది. ఈ స్క్వేర్ ఆల్రెడీ పై ఫిగర్లో మనం క్యాలిక్యులేట్ చేసేసినాం. ఈ బిగ్గర్ ఫిగర్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే +1 అవుతుంది, దట్ ఈస్ 6. నెక్స్ట్ రెక్టాంగిల్స్. ఇఫ్ నెంబర్ ఆఫ్ రోస్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయితే నెంబర్ ఆఫ్ రోస్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే, 3/3. రోస్ వచ్చేసరికి 1 2 3, కాలమ్స్ వచ్చేసరికి 1 2 3. 3/3 ఉంది. 3/3. హియర్ నెంబర్ ఆఫ్ రోస్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఈ సిచ్యువేషన్లో నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, దట్ ఈస్ 1 cube plus 2 cube plus 3 cube plus so on is equal to n square into n plus 1 whole square divided by 4. మనం స్క్వేర్స్ లో వచ్చేసరికి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా యూజ్ చేస్తాము. ఇక్కడ సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా వెన్ కన్సిడరేషన్ టు రెక్టాంగిల్స్ కౌంట్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్న యూజ్ చేయొచ్చు, రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ అన్న యూజ్ చేయొచ్చు. ఇక్కడ n వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది, సైజ్ 3 కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ 3 కాబట్టి అప్ టు 3 వరకు క్యూబ్స్ చేసేసేయండి. 1 cube 1, 2 cube 8, 3 cube 27, దట్ ఈస్ 36. నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఈస్ 36. ఇక్కడ చూడండి, ఇక్కడ n వాల్యూ 3 అంటే 3 square 9 ఇంటూ 3 + 1 4 square is 16 divided by 4. 16 divided by 4. 16 divided by 4 అంటే 4 4s 9 4s 36 వస్తుంది. 36 నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్.
ఇక్కడ ఒక చిన్న పాయింట్, మనము ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే అన్ని స్క్వేర్స్ రెక్టాంగిల్స్ అవుతాయా? అన్ని స్క్వేర్స్ రెక్టాంగిల్ అనొచ్చా? కానీ ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్, బట్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ నాట్ స్క్వేర్స్. ఆ కాన్సెప్ట్ ప్రకారము ఇప్పుడు ఇదే మ్యాట్రిక్స్ కి ఇదే సైజ్ కి మనం నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయండి. నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎంత అవుతుంది? ఆన్సర్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ జస్ట్ 3/3 కదా, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్ కాబట్టి మనం స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆన్సర్ ఎంత వచ్చింది? 14 వచ్చింది. ఈ ఫిగర్ లో నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ వచ్చేసరికి 14 ఉన్నాయి. మీకు క్వశ్చన్ లో నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ విచ్ ఆర్ నాట్ స్క్వేర్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి రెక్టాంగిల్స్? 36 కదా, మైనస్ 14 స్క్వేర్స్ ఉన్నాయి. 14 తీసేస్తున్నా, రిమైనింగ్ ఎంత? 12 22 అంటే నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ విచ్ ఆర్ నాట్ స్క్వేర్స్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ లో నుంచి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ తీసేస్తే మనకి నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ విచ్ ఆర్ నాట్ స్క్వేర్స్ అనేది వస్తుంది. సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు మనకి రో మ్యాట్రిక్స్ రెండు రో అండ్ కాలం ఈక్వల్ అయింది కదా సైజు. నెక్స్ట్ రో అండ్ కాలం అన్ఈక్వల్ ఉన్నప్పుడు కూడా మనం సేమ్ అదే పద్ధతిలో యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ స్క్వేర్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం, అక్కడ మనకి R-1 C-1 ఆ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం నెంబర్ ఆఫ్ స్క్వేర్స్. నెక్స్ట్ డిస్కస్ చేద్దాం అది కూడా. క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఇన్ ద ఫిగర్ బిలో. ఫస్ట్ సైజ్ అబ్జర్వ్ చేయండి. హండ్రెడా? ఓకే. ఇక్కడ జస్ట్ మనకి రోస్ ఎన్ని కాలమ్స్ ఎన్ని ఉన్నాయి అబ్జర్వ్ చేయండి. రోస్ 1 2 3 4, కాలమ్స్ 1 2 3 4, 4/4 ఇది 4/4. 4/4 అంటే 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్. మనం ఆల్రెడీ 3 క్యూబ్ వరకు ఎంత? 36. 4 క్యూబ్ అంటే 64. 36 ప్లస్ 64 ఎంత అవుతుంది? 100 అవుతుంది. దట్ ఈస్ ఆప్షన్ 3. ఇదే ఫిగర్ కి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయండి. నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అప్ టు 4 స్క్వేర్, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఎంత? 30నా? 30. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ విచ్ ఆర్ నాట్ స్క్వేర్స్. 100 లోంచి 30 తీసేస్తాం, 70 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ మోడల్ 8. rectangles, finding number of rectangles if number of rows not equal to number of columns. Number of rows not equal to number of columns. ఈ సిచ్యువేషన్ లో నేను శాంపుల్ ఫిగర్ గీస్తున్నాను చూడండి. టూ రోస్, columns 1 2 3 4. Consider these are rectangles. 1 2 rows ఉన్నాయి. సైజ్ ఎంత? 2/4. 2/4. Number of rows is not equal to number of columns. Figure is related to rectangles. ఇక్కడ మనకి ఫార్ములా ఎలా ఉంటుంది అంటే దీన్ని R/C అనుకోండి. R/C రో సైజ్ బై కాలమ్ సైజ్. దీని ఫార్ములా వచ్చేసరికి R ఇంటూ R ప్లస్ 1/2 ఇంటూ C ఇంటూ C ప్లస్ 1/2. దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ వెన్ నెంబర్ ఆఫ్ రోస్ ఈస్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. R is equal to 2 కదా, 2 into 3/2 into C is equal to 4. 4 into 4 plus 1 is 5/2. That is 3 into 10. 30 na? 30 is your answer. ఈ విధంగా నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. ఇదే ఫిగర్ కి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయండి.
8 + 3 is 11. నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఇక్కడ? రో సైజ్ ఈస్ నాట్ ఈక్వల్ టు కాలమ్ సైజ్ కాబట్టి 2 × 4 + 1 × 3 అంతే. నెక్స్ట్ 0 అయిపోతుంది. ఇది 11 వస్తుంది. నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ విచ్ ఆర్ నాట్ స్క్వేర్స్ అంటే 30 - 11 దట్ ఈస్ 19 అవుతుంది. నెక్స్ట్ మోడల్. Find the number of rectangles in the given figure. What is the answer? $126. సేమ్ ఆన్సర్ వచ్చింది అందరికి. $126. ఓకే, రోస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3 రోస్ ఉన్నాయి. 1 2 3. కాలమ్స్ 1 2 3 4 5 6 కాలమ్స్ ఉన్నాయి. 6 కాలమ్స్. సైజ్ ఈస్ 3/6. ఫార్ములా అప్లై చేయండి. 3 × r × r + 1/2 అంటే 3 × 4/2 ఇంటూ c × c + 1/2. c అంటే 6 × 6 + 1/2 is 7/2. మనకి ఫైనల్ ఆన్సర్ ఏమైంది? ఇక్కడ 6 అయింది, ఇక్కడ 21 అయింది. 21 × 6 is 126. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఇదే క్వశ్చన్ కి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని చెప్పండి? నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ is 32. 3 × 6 + 2 × 5 + 1 × 4 that is 32. ఇప్పుడు నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ విచ్ ఆర్ నాట్ స్క్వేర్స్ 126 - 32 దట్ ఈస్ 94 అవుతుంది. 94. దెన్ ప్యారలలోగ్రామ్స్. ప్యారలలోగ్రామ్ మ్యాక్సిమం అడగరు, జస్ట్ అడిగినా కూడా సేఫ్ సైడ్ ఉండడానికి చెప్తున్నాను. రోస్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3 రోస్ ఉన్నాయి. కాలమ్స్ వచ్చేసరికి 3 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్యారలలోగ్రామ్స్ లో నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇచ్చిన, నెంబర్ ఆఫ్ రోస్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇచ్చిన సింగిల్ ఫార్ములా ఉంటుంది. దట్ ఈస్ రోస్ అన్ని ప్లస్ చేసి ఇంటూ కాలమ్స్ అన్ని ప్లస్ చేస్తాం. దట్ ఈస్ న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ రోస్ ఇన్ న్యాచురల్ నెంబర్స్ 1 + 2 + 3 ఇంటూ కాలమ్స్ 1 + 2 + 3. 6 × 6 దట్ ఈస్ 36 is the answer. నెంబర్ ఆఫ్ ప్యారలలోగ్రామ్స్. అదే విధంగా డిఫరెంట్ సైజ్ ఇస్తున్నాను చూడండి. ఈ ఫిగర్ కి నెంబర్ ఆఫ్ ప్యారలలోగ్రామ్స్ ఎన్ని ఫైండ్ అవుట్ చేయండి. సేమ్ ఫార్ములా అప్లై చేయండి. రోస్ ఎన్నైతే ఉన్నాయో వాటికి న్యాచురల్ నెంబర్స్ కాన్సెప్ట్ యూజ్ చేయండి. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ 18. రోస్ వచ్చేసరికి 2 ఉన్నాయి, కాలమ్స్ వచ్చేసరికి 1 2 3 ఉన్నాయి. ఫస్ట్ రోస్ ని సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ కాన్సెప్ట్ యూజ్ చేయండి.
1 plus 2 into column C, 1 plus 2 plus 3. 3 into 6, that is 18 is your answer. 18. Next, find the number of parallelograms in the given figure. Figure miss అయిందా? Okay. Okay, ఈ ఫిగర్ ఫైండ్ అవుట్ చేయండి. నెంబర్ ఆఫ్ parallelograms. సిక్స్ జీరోనా? ఓకే, 60. అందరికీ సేమ్ ఆన్సర్ వచ్చిందో చూడండి. 60. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4. కాలమ్స్ చూడండి, 1 2 3. ఇక్కడ మనకు ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 1 plus 2 plus 3 plus 4 into 1 plus 2 plus 3. నెక్స్ట్ మోడల్ ట్రయాంగిల్స్. ఈ ట్రయాంగిల్స్ మనము మెయిన్ మోడల్ సాల్వ్ చేసే ముందు మనం ఎలా స్ప్లిట్ చేస్తామో జస్ట్ ఒక మీకు ఐడియా ఇస్తాను. దాని ప్రకారం కాంప్లెక్స్ ఫిగర్స్ని మనం ఈ ఫార్మాట్లో స్ప్లిట్ చేయొచ్చు. ఫస్ట్ సింగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. సింగిల్ ట్రయాంగిల్. ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్? ఒకటా రెండా? ఒకటే, ఎస్. దెన్ ఇదే ట్రయాంగిల్ని 2 పార్ట్స్గా స్ప్లిట్ చేస్తున్నాను. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3. ఇక్కడ మనం 3 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే మనం మాన్యువల్గా కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, పెద్ద ట్రయాంగిల్. కానీ ఇక్కడ సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. దట్ ఈస్ 1 plus 2. నెక్స్ట్ ఇప్పుడు 3 పార్ట్స్గా డివైడ్ అయింది. ఇప్పుడు కౌంట్ చేయండి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. 6 ఉంటాయి. 1 2 3. 1 plus 2 plus 3, that is 6. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయండి. టోటల్ ఎన్ని పోర్షన్స్గా డివైడ్ అయిందో చెక్ చేసి సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. 1 plus 2 plus 3 plus 4, దట్ ఈస్ 10 ట్రయాంగిల్స్ ఉంటాయి. దీన్నే కొంచెం కాంప్లెక్సిటీని ఇంక్రీజ్ చేస్తాను చూడండి. కాంప్లెక్సిటీ ఆఫ్ ఫిగర్ని ఇంక్రీజ్ చేస్తాను. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయండి. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని? 40. ఇక్కడ ఎలా చేస్తామంటే ఫస్ట్ ఇండివిడ్యువల్, మనం ఫస్ట్ ఈ హారిజాంటల్ లేనట్టు అజ్యూమ్ చేసుకొని 1 2 3 4 పార్ట్స్గా డివైడ్ అయింది ట్రయాంగిల్ అనేది. దెన్ వర్టికల్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయింది? 3 4 పార్ట్స్గా డివైడ్ అయింది. ఇక్కడ ఫస్ట్ సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ యూజ్ చేయండి. 1 plus 2 is 3, 3 plus 3 is 6, 6 plus 4 is 10. 10 into నెంబర్ ఆఫ్ పార్ట్స్గా ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయితే దాని యొక్క కౌంట్ వేస్తాం. 10 into 4 is 40. జస్ట్ ఇదే ఫిగరు ఇంకొంచెం చేంజ్ చేస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. 19. ఓకే, ఇప్పుడు ఫస్ట్ బిగ్గర్ ఫిగర్కే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయండి. అజ్యూమ్ దట్ దెర్ ఈస్ నో హారిజాంటల్ లైన్స్ హియర్. 1 2 3 4 స్మాలర్ ట్రయాంగిల్స్గా డివైడ్ అయింది. దెన్ 4 స్మాలర్ ట్రయాంగిల్స్గా డివైడ్ అయింది. ఫస్ట్ దీన్ని సమ్ చేసేసేయండి. 1 plus 2 plus 3 plus 4 ఎంత? 10. అంటే 10 ట్రయాంగిల్స్ వచ్చాయి బిగ్గర్ పోర్షన్ తీసుకున్నప్పుడు. ఇప్పుడు మీరు హారిజాంటల్ బేస్ పైన ఆ పోర్షన్ మాత్రమే తీసుకోండి. ఫస్ట్ ఈ పోర్షన్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ పెద్ద పోర్షన్ కంప్లీట్ అయిపోయింది, ఈ పోర్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఓన్లీ ఈ పోర్షన్ మాత్రమే తీసుకుంటున్నాను.
ఈ పోర్షన్ తీసుకుంటే అజ్యూమ్ దట్ దెర్ ఈస్ నో హారిజంటల్ లైన్ హియర్. అప్పుడు ఏమైంది 1 2 1 + 2 ఎంత 3. నెక్స్ట్ రిమైనింగ్ హారిజంటల్ బేస్ ఉంది కదా దాన్ని బేస్గా తీసుకోండి. ఇది 1 2 3 1 + 2 + 3 దట్ ఈస్ 6 6 10 + 3 + 6 is 19 ఉంటుంది 19. నెక్స్ట్ ఇంకొక ఫిగర్ ఇస్తున్నాను చూడండి. ఓకే, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయండి. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని 21. మీరు ఆల్రెడీ స్టాండర్డ్ ఫార్మాట్స్ ప్రకారం మనం స్ప్లిట్ చేయొచ్చు. ఫస్ట్ అప్పర్ పార్ట్ తీసుకోండి, ఈ పార్ట్ ఇది బేస్, దీన్ని కన్సిడర్ చేస్తున్నాం. 1 2 3 4 5 1 2 3 4 5 సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఎంత 15. 15. ఇప్పుడు బాటమ్ ఇక్కడ నుంచి మీరు బాటమ్ ఫిగర్ని అబ్జర్వ్ చేయండి. ఎన్ని ఉన్నాయి 1 2 3 ఉన్నాయి, దట్ ఈస్ 6. 15 + 6 is 21 ఈజ్ యువర్ ఆన్సర్. 21. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. కొన్నిసార్లు మనకి పైన ఏదైతే షేప్ ఇస్తాడో సేమ్ షేప్ బాటమ్ కూడా ఇస్తాడు, సిమెట్రికల్ ఫిగర్. అప్పుడు ఏం చేస్తారు, టాప్కి మీరు కనుక్కుంటే ఇంటూ 2 చేశారు అనుకోండి, బాటమ్ ఫిగర్ కూడా వచ్చేస్తుంది. దెన్ ఫైండ్ అవుట్ చేయండి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 28. జస్ట్ నెంబర్ ఇచ్చేసేయండి ఇన్నర్ ట్రయాంగిల్స్ కి, స్మాలర్ ట్రయాంగిల్స్ కి. 1 2 3 4 5 6 7. ఒకవేళ 10 ఇచ్చాడు అనుకోండి, సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ 10 వరకు ప్లస్ చేసుకుంటూ వెళ్ళలేదు, అప్పుడు మనం ఫార్ములా యూజ్ చేస్తాం. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి 1 + 2 + 3 + 4 + so on is equal to n into n + 1/2. మీరు 6 7 వరకు అయితే ఈజీగా చేయగలుగుతారు. ఒక 10 ట్రయాంగిల్స్ 15 ట్రయాంగిల్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు సమ్ చేయడం అనేది చాలా టైం టేకింగ్ అవుతుంది. అప్పుడు ఫార్ములా యూజ్ చేయండి. n ఏమవుతుంది ఫైనల్ ఏదైతే లాస్ట్ ట్రయాంగిల్ వస్తుందో n వాల్యూ ఇస్ దట్ ఈస్ లార్జర్ ట్రయాంగిల్. లాస్ట్ ఏ ట్రయాంగిల్ కౌంట్ చేస్తారో దట్ ఈస్ యువర్ సైజ్. 7 × 8/2 దట్ ఈస్ 21. 21 దట్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ count the number of triangles in the given figure. Number of triangles find out చేయండి. Previous question. Okay. 28. Okay, sorry. 7 4s 28. Okay, 28. That is option 4. Next. Count the number of triangles in the given figure. Third 6. Same answer వచ్చింది అందరికి 36. First bigger triangle. Assume that there are no horizontal lines inner. ఈ ట్రయాంగిల్ ని కన్సిడర్ చేయండి. అప్పుడు ఏమవుతుంది 1 2 3 4 5 6 6 × 7/2 దట్ ఈస్ 7 3s 21 ట్రయాంగిల్స్ ఉంటాయి ఇక్కడ 21. దెన్ ఇన్నర్ హారిజంటల్ బేస్ ఏదైతే ఉందో అది 1 by 1 కన్సిడర్ చేయండి. ఫస్ట్ ఈ బేస్ ద్వారా చేస్తున్నాను. ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయింది 2 parts, దట్ ఈస్ 1 + 2 is 3 ట్రయాంగిల్స్ ఉంటాయి ఇక్కడ. దెన్ ఇది బేస్గా తీసుకుంటున్నాను. దిస్ ఈస్ ద బేస్ 1 2 3 4 దట్ ఈస్ 10 ట్రయాంగిల్స్ ఉంటాయి 10. నెక్స్ట్ ఇప్పుడు ఇది బేస్గా తీసుకోండి. ఇది బేస్గా తీసుకున్నప్పుడు టోటల్ ఎన్ని ఇన్నర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి 1 2 3 దట్ ఈస్ 6 ఉన్నాయి. టోటల్ ప్లస్ చేయండి. 10 + 6 is 16 16 + 3 is 19 19 + 20 is 40.
40 ట్రయాంగిల్స్ ఉంటాయి. 40. మీరు కేర్ఫుల్గా బేసెస్ అనేది ప్రాపర్గా అబ్జర్వ్ చేయాలి. అటు ఇటు అయిందంటే ఆన్సరే మారిపోతుంది. మీకు ఆ విధంగా వచ్చే విధంగానే ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈజీ క్వశ్చన్స్ మిస్టేక్ పెట్టినామంటే ఆ రిగ్రెట్ వేరు, డిఫికల్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయకుండా వదిలేస్తే ఆ రిగ్రెట్ వేరు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎంతమంది కరెక్ట్గా సాల్వ్ చేస్తారో చూద్దాం. ఫిగర్ని బాగా అబ్జర్వ్ చేసి సాల్వ్ చేయండి. 40 కరెక్టేనా? బాగా అబ్జర్వ్ చేయండి ఫిగర్ని. ఆన్లైన్ స్టూడెంట్స్ మీరు సాల్వ్ చేస్తున్నారా? మోడల్ 12 ఆన్సర్. అబ్జర్వేషన్ స్కిల్ ఇంప్రూవ్ అవ్వాలి ఇంకా. అంటే మీరు ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఇంక్లైన్ లైన్స్ వచ్చాయి, ఎక్కడ స్ట్రైట్ లైన్స్ వచ్చాయి, ఎటు ట్రయాంగిల్ ఫామ్ అవుతున్నాయి క్లబ్ చేసినప్పుడు. అంటే ఫిగర్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, స్టాండర్డ్ ఫిగర్గా అజ్యూమ్ చేసుకుంటున్నాం దీన్ని. ఆ స్టాండర్డ్ ఫిగర్ ఏమైంది, ఇన్వర్టెడ్ ఇచ్చి ఇంకొక పోర్షన్ సిమిలర్గా ఇచ్చాడు. ఇప్పుడు రెండింటిని క్లబ్ చేసిన తర్వాత ఏదైనా ఫామ్ అవుతున్నాయో లేదో కూడా అబ్జర్వ్ చేయాలి. ఫామ్ అవుతున్నాయా? ఓకే. ఫార్టీ. ఎనీ అదర్ ఆన్సర్? ఓకే, సాల్వ్ చేద్దాం చూడండి. ఫస్ట్ టాప్ పోర్షన్ తీసుకున్నాను, ఇది బేస్. ఈ పోర్షన్ తీసుకుంటున్నాను. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కౌంట్ చేస్తాను. 1 2 3 4 5 6. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ 6 × 7/2 దట్ ఈస్ 21. ఇక్కడ 21 ఉంటే సిమెట్రికల్ ఫిగర్ కాబట్టి దట్ ఈస్ ఇన్వర్టెడ్. ఇక్కడ కూడా ఎన్ని ఉంటాయి, 21 ఉంటాయి, 42. కానీ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇన్క్లైన్ స్ట్రైట్ లైన్ ఉంది. ఇది మీకు ఇందాక ఫిగర్లో స్లాంట్ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది. ఇది బేస్గా తీసుకున్నారు అంటే, ఇది బేస్గా తీసుకుంటే రైట్ సైడ్ వచ్చేసరికి 1 2 3. మళ్ళీ లెఫ్ట్ సైడ్ కౌంట్ చేయండి, 4 5 6 ప్లస్ 6 ఎంత అయింది, 48. ఆప్షన్ 3. ఈ విధంగా మీరు క్లబ్ చేసినప్పుడు కొన్నిసార్లు లింక్స్ దొరుకుతాయి, అది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి ఫిగర్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయగలుగుతామా? ఇది పాసిబులా? ఇప్పుడు మనకి ఎన్ని ఇచ్చాడు, త్రీ పార్ట్స్ స్ప్లిట్ చేశాడు. నెక్స్ట్ 4 పార్ట్స్ కానీ 5 పార్ట్స్ కానీ స్ప్లిట్ చేసిస్తే మనకి డైరెక్ట్ స్టాండర్డ్ ఫార్ములా ఉంది. స్టాండర్డ్ ఫార్ములా, ఇఫ్ n ఈజ్ ఆడ్ అయితే n ఇంటూ n ప్లస్ 2 ఇంటూ 2n ప్లస్ 1 minus 1 divided by 8. If n is even అయితే, if n is even, ఫార్ములా వచ్చేసరికి n ఇంటూ n ప్లస్ 2 ఇంటూ 2n ప్లస్ 1 divided by 8. Here n is equal to number of parts divided. ఈ ఫిగర్ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇదే ప్యాటర్న్లో రావాలి మనకి. వేరే ఫిగర్స్ ఇచ్చినా కూడా, అంటే బేస్ పెంచుకుంటూ వెళ్ళినా కూడా ప్యాటర్న్ ఇదే విధంగా ఉండాలి. మనకి నెంబర్ ఆఫ్ పార్ట్స్ డివైడెడ్ అంటే ఇది హారిజంటల్ లైన్ మనకి బేస్గా తీసుకొని పార్ట్స్ కౌంట్ చేస్తాం. 1 2 3 4 పార్ట్స్గా డివైడ్ అయింది. 4 పార్ట్స్గా డివైడ్ అయితే n ఏమైంది, n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్. n వాల్యూ ఈవెన్ వచ్చింది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. ఎంత, 27. దట్ ఈస్ ఆప్షన్ 1. ఒకవేళ n ఈజ్ ఈక్వల్ టు 3 ఉంటే, n ఈజ్ ఈక్వల్ టు 3, 26 వస్తాయి. ఇప్పుడు మీరు ఈ ఫార్ములా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనకి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఇక్కడ చేంజెస్ ఏమేమి ఉంది, n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ కన్సిడర్ చేస్తే n ప్లస్ 1 బదులు 2 వచ్చింది, డినామినేటర్లో 6 బదులు 8 వచ్చింది. ఇది ఈవెన్లో. ఆడ్లో వచ్చేసరికి న్యూమరేటర్కి అంతా మైనస్ వచ్చింది, అంతే. అది అట్లా గుర్తుపెట్టుకోండి, గుర్తుంటుంది.
న్యాచురల్ నెంబర్స్ ఫార్మాట్లో నుంచే ఇది డెరైవ్ చేయబడింది. ఫిగర్ వచ్చేసరికి సిమిలర్ ఇదే విధంగా ఉండాలి. ఇప్పుడు ఎన్ని బేసెస్ అన్నా బాటమ్ యాడ్ చేయనివ్వండి, ఇదే ఫార్మాట్లో ఫిగర్స్ కానీ డివైడ్ అయితే మనం ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఫస్ట్ వచ్చేసరికి 1 ఫిగర్ ఉంది, నెక్స్ట్ సెకండ్ పార్ట్లో 1 2 3, థర్డ్ పార్ట్లో 1 2 3 4 5, ఫోర్త్ పార్ట్లో 1 2 3 4 5 6 7. ఇక్కడ ట్రెండ్ ఏం ఫాలో అవుతుంది? ఇక్కడ 1 3 5 7 ఆడ్ నెంబర్స్ ఫాలో అవుతుంది. ఆడ్ నెంబర్స్లోనే మనకి ఫిగర్స్ డివైడ్ అయితే ప్యాటర్న్ ఇదే విధంగా ఉంటే మనం ఎన్ని ఈవెన్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ డివైడ్ అయితే ఈ ఫార్ములా n ఈజ్ ఈక్వల్ టు ఆడ్ అయితే ఆ ఫార్ములా వేస్తాం. ఈ క్వశ్చన్ మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. స్టార్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ వచ్చేసరికి 10 ఉంటాయి. ఎందుకు స్టార్ ఇక్కడ ప్లేస్ చేశానంటే మనకి చాలా ఎగ్జామినేషన్స్లో డైరెక్ట్గా ఇప్పటికి కూడా స్టార్ యొక్క నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి టోటల్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఇక్కడ ఇన్నర్ 5 పాయింట్స్ ఉన్నాయి. 5 పాయింట్స్ దగ్గర ప్రతి పాయింట్ దగ్గర ఒక 2 ట్రయాంగిల్స్ ఫామ్ చేస్తాం. ప్రతి పాయింట్ దగ్గర 2 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. దాని ప్రకారం 5 × 5 పాయింట్స్ కాబట్టి 5 × 2 10 అవుతాయి. మీరు అబ్జర్వ్ చేయండి. తర్వాత ఈచ్ పాయింట్ దగ్గర సపోజ్ ఈ పాయింట్ నుంచి తీసుకుంటే ఇది ఒక ట్రయాంగిల్ అవుతుంది, దెన్ ఇది ఒక ట్రయాంగిల్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకుంటే ఇది కూడా ఒక ట్రయాంగిల్ అవుతుంది. ఈ విధంగా అబ్జర్వ్ చేయండి, మీకు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 10 వస్తాయి టోటల్. ఈచ్ పాయింట్ దగ్గర 2 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద స్క్వేర్. ఇలాంటి మెథడ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ప్రెసెంట్ ట్రెండ్స్లో చాలా ఎక్కువ సార్లు అడుగుతున్నారు ఇలాంటి ట్రెండ్స్ ఆఫ్ క్వశ్చన్స్. మనం నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే స్క్వేర్స్లో ఫస్ట్ నేను స్క్వేర్ తీసుకుంటున్నాను, ఒక ఇంక్లైన్ లైన్ గీసాను. ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి? ఇక్కడ 2 ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇదే స్క్వేర్కి నేను ఇంకొక డయాగనల్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఎన్ని ఉంటాయి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్? కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. 6. ఇంకా అబ్జర్వ్ చేయండి, 8 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ఇది ఒక ట్రయాంగిల్ 1 2 3 4. ఇప్పుడు మీరు కేర్ఫుల్గా డయాగనల్ని బేస్గా తీసుకొని అబ్జర్వ్ చేస్తే 4 + 3 కాంబినేషన్లో ఒక ట్రయాంగిల్ వస్తుంది, నెక్స్ట్ 1 + 2 కాంబినేషన్లో ఒక ట్రయాంగిల్ వస్తుంది. ఇప్పుడు బేస్ మార్చండి, బేస్ ఇది తీసుకోండి. 1 + 4 కాంబినేషన్లో ఒక ట్రయాంగిల్ వస్తుంది, 3 + 2 కాంబినేషన్లో ఒక ట్రయాంగిల్ వస్తుంది. టోటల్ ఎన్ని ఉన్నాయి? 8 ఉంటాయి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇస్తే ఒక స్క్వేర్లో 2 డయాగనల్స్ ఇచ్చేస్తే మీరు సాల్వ్ చేయనక్కర్లేదు, 8 గుర్తుపెట్టేసుకోవాలి. దాని ప్రకారము కంబైన్ చేస్తే ఇంకేదైనా కామన్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, అది సాల్వ్ చేసి వెళ్ళిపోవాలి. ఈ స్టాండర్డ్ ఫార్మాట్స్ మీకు గుర్తుండిపోవాలి. నెక్స్ట్ ఇదే ఫిగర్ని ఇంకొంచెం కాంప్లెక్సిటీ పెంచుతున్నాను చూడండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి? ఎయిటీనా? ఇప్పుడు అబ్జర్వ్ చేయగలుగుతున్నారు కదా పార్ట్స్ని. ఫస్ట్ ఈ లైన్ ప్రకారం 2 పార్ట్స్గా స్ప్లిట్ చేయాలి. ఇదొక ఫిగర్ అవుతుంది. మనకి ఈ ఫిగర్లో స్టాండర్డ్ ఫార్మాట్ ప్రకారం ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. ఈ ఫిగర్లో 8 ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు కంబైన్ చేసినప్పుడు ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది మనకి, దెన్ ఇక్కడ ఒకటి ఫామ్ అవుతుంది, 2 ఫామ్ అవుతున్నాయి. దట్ ఈస్ 18 ట్రయాంగిల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొంచెం కాంప్లెక్సిటీ పెంచి ఇస్తున్నాను చూడండి ఫిగర్. ఓకే, 36. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. 36 వస్తాయి, ఇంకా ఎక్కువ వస్తాయా?
ఫస్ట్ 40నా ఫిక్స్ లాక్ చేద్దామా? ఆన్లైన్ స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయండి ఈ ఫిగర్లో. 42. 42. ఓకే, సాల్వ్ చేద్దాం చూడండి. ఫస్ట్ స్మాల్ ఫిగర్ తీసుకుంటాం. స్మాల్ ఫిగర్లో ఎన్ని ఉంటాయి ట్రయాంగిల్స్? 8 ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. ఈ రెండింటిని క్లబ్ చేస్తే ఫస్ట్ నేను ఈ పార్ట్ మాత్రమే చూస్తున్నాను. ఇది బేస్గా తీసుకుంటున్నాను, ఎందుకంటే ఈ బేస్కి నేను ఆల్రెడీ సాల్వ్ చేశాను. ఎంత వచ్చింది? 18 వచ్చిందా? ఇక్కడ ఈ రెండు క్లబ్ చేస్తే ఇక్కడ ఒకటి ఫామ్ అవుతుంది. టోటల్ ఎన్ని వచ్చినాయి? 18 వచ్చినాయి. ఇక్కడే 18 ఉంటే బాటంలో కూడా 18 ఉంటాయా? సేమ్ ఫిగరే కదా, ఇక్కడ కూడా 18 ఉంటాయి. ఇప్పుడు మీరు ఫస్ట్ పార్ట్ ఫైండ్ అవుట్ చేసేస్తారు. ఫస్ట్ ఫిగర్ ఇదంతా ఒక సెట్ అనుకోండి. దెన్ సెకండ్ ఫిగర్ ఇదంతా ఒక సెట్ అనుకోండి. 2 ఫిగర్స్ సెట్ చేసిన తర్వాత 18 + 18 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు కాంబినేషన్లో ఈ రెండింటిని జాయిన్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎక్కడ ఫామ్ అవుతున్నాయో అబ్జర్వ్ చేయండి. ఇది బేస్, ఈ బేస్ పైన జాయిన్ అవుతున్నాయి. ఈ బేస్ పైన జాయిన్ అయితే ఇదొక ట్రయాంగిలా, ఇదొక సారీ ఇది ఆల్రెడీ అయిపోయింది. ఈ రెండు అయిపోయినాయి కదా. ఓకే సారీ, ఓకే ఇది బేస్గా తీసుకుంటున్నాను. ఈ బేస్ పైన టూ పార్ట్స్ జాయిన్ అయ్యాయి. జాయిన్ అయిన తర్వాత మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లైన్ మిస్ అయినట్టుంది కదా. ఇది బేస్గా తీసుకుంటున్నాను, ఇదొకట. నెక్స్ట్ సిమిలర్లీ దీనికి ఆపోజిట్ ఇంకొకటి ఉంటుందా? నెక్స్ట్ బేస్ ఇంకొకటి తీసుకోండి. బేస్ ఇప్పుడు ఇది తీసుకున్నారు కదా, ఇప్పుడు ఇది తీసుకోండి. బేస్ ఇటు ఒకటి ఉంటుంది, దెన్ ఇటు ఒకటి ఉంటాయి. టోటల్ ఎన్ని యాడ్ అయినాయి? 4. ఇంకెక్కడైనా ట్రయాంగిల్స్ ఇంకెక్కడైనా యాడ్ అయ్యాయా? మళ్ళీ ఇప్పుడు మీరు కేర్ఫుల్గా ఈ బేసెస్ అయిపోయినాయి కదా, ఇంకో బేసెస్ చూడండి. స్ట్రైట్ ఇదొకటి, ఇదొకటి, 2 ఫామ్ అయినాయి. టోటల్ వచ్చేసరికి 42 ఫామ్ అవుతాయి. 42 ఉంటాయి. ఈ విధంగా మీరు ఇండివిజువల్ ఫిగర్స్ అబ్జర్వ్ చేసి కంబైన్ చేసిన తర్వాత కామన్ ట్రయాంగిల్స్ కానీ స్క్వేర్స్ కానీ ఏదైనా ఫామ్ అవుతున్నాయా లేదా చెక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి అదే బేసిస్లో. కౌంట్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద ఫిగర్ గివెన్ బిలో. ట్వంటీ 28 అబ్జర్వ్ చేయండి. 26 or 28. మ్యాక్సిమం నెంబర్ ఇస్ 28. మీరు ఆప్షన్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఎస్. ఫస్ట్ స్టాండర్డ్ ఫిగర్స్ ప్రకారం స్మాల్ ఫిగర్స్లో ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. ఇక్కడ 8 ఉంటాయా? ఇక్కడ 8 ఉంటాయి. ఫస్ట్ ఈ రెండింటిని మర్జ్ చేస్తారు. ఈ రెండింటిని మర్జ్ చేస్తే ఇది ఫిగర్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ 2 కాంబినేషన్స్లో ఇదొక ఫిగర్ కాంబినేషన్లో వచ్చింది, ఇదొకటి, 2 ఫామ్ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ 2 ఫిగర్స్ మర్జ్ చేయండి. అప్పుడు ఇది బేస్ అవుతుంది. ఇక్కడ కూడా సిమిలర్లీ ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. 8 3 is 24. 24 + 4 is 28. 28 is the maximum number. Then మీరు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ మళ్ళీ ఫామ్ అవుతాయో లేదా ఎతకని అవసరం లేదు.
నెక్స్ట్ సర్కిల్స్ వచ్చేసరికి చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ సింపుల్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి అంతే. ఇచ్చిన ఫిగర్లో ఎన్ని సర్కిల్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంతే, ఫైండ్ అవుట్ చేయండి. నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఫైండ్ అవుట్ చేయండి. 16నా? నేను వేసేటప్పుడే కౌంట్ చేసేసారా? ఓకే, ఇలాంటి క్వశ్చన్ మనం ఏం చేస్తాం అంటే సింపుల్గా సర్కిల్ పైన నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్తాం అంతే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ర్యాండమ్గా ఒక సైడ్ నుంచి కౌంట్ చేసాం అనుకోండి, అట్ ది ఫైనల్ మళ్ళీ కౌంట్ చేసామా లేదా అనేది ఒక డౌట్ ఆఫ్ క్వశ్చన్ అనేది అరైజ్ అవుతుంది. దానికోసం మనం నెంబరింగ్ అనేది ఫాలో అవుతాం. ఎక్కడి నుంచి అయినా ఒక సైడ్ నుంచి మీరు నెంబరింగ్ స్టార్ట్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 1 2 సర్కిల్స్ ఉన్నాయి, దెన్ 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఇక్కడ కాన్సెప్ట్ ఏమీ లేదు, జస్ట్ సర్కిల్స్ ఫైండ్ అవుట్ చేయడం అంతే. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఇన్ ద ఫిగర్. ట్వెల్వా? ఓకే, ఇక్కడ జస్ట్ ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఫస్ట్ నాకు ఇక్కడ ఫిగర్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా నోట్ చేస్తున్నాను. మీ దగ్గర ఫిగర్ లేదు కాబట్టి మీరు ఏం చేయాలి, అబ్జర్వ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ స్మాల్ సర్కిల్స్ అబ్జర్వ్ చేస్తారు, దెన్ బిగ్గర్ సర్కిల్స్, దెన్ బిగ్గర్ సర్కిల్స్. ఈ విధంగా సైజుని బట్టి ఐడెంటిఫై చేస్తూ వెళ్ళండి. నెంబర్ ఆఫ్ సర్కిల్స్, ఫస్ట్ స్మాలర్ సర్కిల్స్ 1 2 3 4 5, దెన్ బిగ్గర్ 6, దెన్ బిగ్గర్ సర్కిల్స్ 7 8 9 10. ఇన్నర్ ఒక సర్కిల్ ఉంది కదా 11, బయటది 12 ఉంటాయి. దట్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ I think last question here. Number of circles. ఫిఫ్టీనా? ఓకే, నియర్ బై ఏం లేదు కాబట్టి తీసుకోవచ్చు 15. ఓకే, సర్కిల్స్ కౌంట్ చేయండి. ఒక దగ్గర నుంచి అయినా కౌంట్ చేయొచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇదొకటి 12, ఇదొకటి 13, బయటది 14, ఇది మిస్ అయినట్టుంది 15. టోటల్ 15 ఉన్నాయి. 15 సర్కిల్స్ ఉంటాయి. ఇక్కడ కాన్సెప్ట్ ఏమీ లేదు, జస్ట్ కౌంట్ చేయడం అంతే. మీకు ఆల్మోస్ట్ అన్ని నేను స్టాండర్డ్ ఫార్మాట్స్ అన్ని డిస్కస్ చేసినాను. మీకు వర్క్ షీట్ ఇచ్చాను కదా, అక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మీరు ట్రై చేయండి. రేపు డిస్కస్ చేస్తాం అది. ఇప్పుడు క్లాక్స్, నేను ఏదే వర్క్ షీట్ ఉందో క్లాక్స్ పైన అది డిస్కస్ చేస్తాం. క్లాక్స్ సారీ క్యాలెండర్స్ వర్క్ షీట్ తీయండి ఫస్ట్. క్యాలెండర్స్ వర్క్ షీట్. ఓకే, క్యాలెండర్స్ వర్క్ షీట్ డిస్కస్ చేసే ముందు నిన్న మనము కోడ్స్ యూజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేసాం. నిన్న ఒక క్వశ్చన్, ఆ క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ చెప్పండి ఒకసారి. క్వశ్చన్, ఫైండ్ ద డే నేమ్ ఆన్ 15th August 1947. ఐ థింక్ 15th August 1947. మనం ఏ మెథడ్ ఫాలో అయ్యాం? ఫస్ట్ ఏం చేసాం, 1600గా స్ప్లిట్ చేసాం, దెన్ 300 తీసుకున్నాం, దెన్ 46 ఇయర్స్కి ఫైండ్ అవుట్ చేసాం, దెన్ 47th ఇయర్ కాబట్టి జనవరి నుంచి ఆగస్ట్ వరకు ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేసి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అనేది ఫైండ్ అవుట్ చేసి టోటల్ కౌంట్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేసి వేసాం. ఇంకొక మెథడ్ డిస్కస్ చేస్తాను ఇప్పుడు. మీకు ఏ మెథడ్ కావాలో అది చూస్ చేసుకోవచ్చు. ఇది సాల్వ్ చేసే ముందు జస్ట్ బ్రీఫ్గా రిమైండ్ చేస్తున్నాను చూడండి. ఇది ఏదైతే ఇవి ఉన్నాయో మంత్స్, ఇక్కడ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ డేస్ ఫర్ ఆర్డినరీ ఇయర్, నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ లీప్ ఇయర్. మనకు ఓన్లీ ఫిబ్రవరిలో మాత్రమే చేంజ్ వస్తుంది. దెన్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్, దట్ ఈస్ నెంబర్ ఆఫ్ డేస్ డివైడెడ్ బై 7. ఇక్కడ వచ్చేసరికి మంత్ కోడ్ ఫర్ ఆర్డినరీ ఇయర్ స్లాష్ తర్వాత ఉండేది లీప్ ఇయర్ మంత్ కోడ్స్.
ఈ మంత్ కోడ్స్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయొచ్చో చెప్తాను. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు ఇంకొక కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి, అవి మీకు ఇక్కడ చెప్తాను చూడండి. ఫస్ట్ 1 to 100 ఉన్నాయి అనుకోండి ఇయర్స్, 1 to 100 ఇయర్స్ అనుకోండి, దీని యొక్క డైరెక్ట్ కోడ్ వచ్చేసరికి 6 అవుతుంది. నెక్స్ట్ 101 to 200 ఇయర్స్ అనుకోండి 4 అవుతుంది కోడ్. దెన్ 201 to 300 ఇయర్స్ అనుకోండి 2 అవుతుంది. 301 to 400 అనుకోండి కోడ్ 0 అవుతుంది. మనం డిస్కస్ చేసిన కోడ్స్కి దీనికి కంపారిజన్ చేయొద్దు, ఇవి ఇయర్స్ రేంజ్ యొక్క కోడ్స్. ఇప్పుడు 400 ఇయర్స్ వరకు రాశాను, ఇక్కడ 1900 ఉంది. 1900 అంటే 400 into 4 ఎంత? 1600 అవుతుంది. 1600 అంటే మళ్ళీ 1700, 1800, 1900 అంటే మనకి 2000 దగ్గరలో ఉంది. 2000 దగ్గరలో ఉంటే మనకి ఇక్కడ రేంజ్ వచ్చేసరికి ఏమవుతుంది? 1901 to 2000 రేంజ్ వస్తుంది. ఇప్పుడు ప్యాటర్న్ రిపీట్ అవుతూ వెళ్తుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నెక్స్ట్ రాయాలంటే 401 to 500 ఇయర్స్ 6 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 501 to 600 ఇయర్స్ 4 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 501 to 600 ఇయర్స్ 4 వస్తుంది. దెన్ 601 ఇయర్స్ టు 700 ఇయర్స్ 2 వస్తుంది. దెన్ 701 to 800 ఇయర్స్ 0 వస్తుంది. అంటే సెట్ ఆఫ్ 400 ఇయర్స్, సెట్ ఆఫ్ 400 ఇయర్స్ వచ్చేసరికి 6420, ఈచ్ 100 ఇయర్స్ 6420 అనే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఇప్పుడు 2000 వచ్చేసరికి 400 into 5 ఎంత? 2000 అయింది. అంటే 1901 to 2000 రేంజ్లో ఉంది. 1901 to 2000 రేంజ్ అంటే మనకి లాస్ట్ సెట్ వస్తుంది, ఇక్కడ ఈ సెట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1600, 400 into 4 1600 కాబట్టి రిమైనింగ్ 300 ఉంది. 1601 to 1700 వచ్చేసరికి 6 వస్తుంది. 1701 to 1800 వచ్చేసరికి 4 వస్తుంది. 1801 to 1900 వచ్చేసరికి 2 వస్తుంది. 1901 to 2000 వచ్చేసరికి 0 వస్తుంది. ఇక్కడ 1901 to 2000 ఉంది కాబట్టి 2000 ఇయర్స్ ఉంది కాబట్టి మనకు డైరెక్ట్ కోడ్ వచ్చేసరికి 0 తీసుకుంటాం, 0. ఇప్పుడు ఇయర్కి ఫైండ్ అవుట్ చేసేసాము. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉన్నాయి కదా, ఈ 47. మనం ఏం చేసాం అక్కడ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ కాన్సెప్ట్లో 46 ఇయర్స్ తీసుకున్నాం 47th ఇయర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. కమింగ్ టు మంత్ కోడ్స్ వచ్చేసరికి 47 తీసుకోవాలి. 47 తీసుకొని దానికి నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ప్లస్ చేయాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ప్లస్ చేయాలంటే మనకి 10 వస్తాయా? సారీ 11 వస్తుంది. 4 1 is 4, 4 1 is 4, 11 యాడ్ అవుతాయి. టోటల్ ఎంత అయింది? 58 అయింది. మళ్ళీ 58లో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 58 divided by 7, 2 వస్తాయా? 7 8 56, 2 వస్తాయి. ఇప్పుడు ఇయర్స్లో ఫైండ్ అవుట్ చేస్తాం 2. ఆగస్ట్ యొక్క మంత్ కోడ్ ఏంటి? ఆగస్ట్. మనం ఏదైతే మంత్కి చేస్తున్నామో అక్కడ వచ్చేసరికి ప్రీవియస్ మంత్ వరకు కోడ్స్ తీసుకుంటున్నామో, ఇక్కడ ఏ మంత్ అయితే ఫైండ్ అవుట్ చేస్తామో ఆ మంత్ యొక్క కోడ్ తీసుకోవాలి. ఆగస్ట్ యొక్క కోడ్ ఎంత? ఇక్కడ 2 వచ్చేసరికి ఆర్డినరీ ఇయర్, 3 వచ్చేసరికి లీప్ ఇయర్ అవుతుంది. 2 ప్లస్ ఇప్పుడు ఆగస్ట్ కోడ్ ఎంటర్ చేశాను. ఎన్ని డేస్ ఉన్నాయి ఎక్స్ట్రా? ఇక్కడ 15 డేస్ ఉన్నాయి. ఆ 15 డేస్ కూడా మనం యాడ్ చేయాలి. 15 divided by 7 ఎంత? 15 divided by 7 రిమైండర్ తీసుకోవాలి. రిమైండర్ ఈస్ 1, దట్ ఈస్ 5 వస్తుంది. 5 ఈస్ ఫ్రైడే. మ్యాచ్ అయింది ఆన్సర్ నిన్న క్వశ్చన్కి. సెకండ్ క్వశ్చన్ కూడా చెప్పండి, మీరు ట్రై చేద్దరు కానీ అది. సెకండ్ క్వశ్చన్ ఏంది? 2nd October 2023నా? ఎస్, 2nd October 2023. దీనికి మీరు సాల్వ్ చేయండి, మీరు ట్రై చేయండి. ఈ ప్యాటర్న్ ప్రకారం మీకు ఏది ఈజీగా ఉంటే ఆ మెథడ్ మీరు ఫాలో అవ్వచ్చు. కానీ ఇక్కడ మంత్ కోడ్స్ ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. అదే మీకు ఆ మెథడ్ చెప్పాను, ఈ మెథడ్ చెప్పాను, మీ చాయిస్ ఏదైనా ఫాలో అవ్వచ్చు. మీకు ఇది ఈజీగా ఉంటే ఇది ఫాలో అవ్వండి, అది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి. కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇది ఈ మెథడ్ మంత్ కోడ్స్ గుర్తుంటే చాలా ఈజీ. మంత్ కోడ్స్ గుర్తుంటే ఆ మెథడ్ ఏంటి? నీకు మంత్ కోడ్స్ గుర్తు లేకపోయినా కూడా ఆడ్ డేస్ కాన్సెప్ట్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది ఈజీగా అనిపించిందా?
ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఇప్పుడు 1901 to 2000 0 ఆడ్ డేస్ వచ్చినాయి, మనకి 2000 వరకు 400 మల్టిపుల్స్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు 2001 నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ 6 అనే ప్యాటర్న్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 2001 to 2100, 2001 to 2100 వచ్చేసరికి మనకు ఆడ్ డేస్ ఎన్ని వచ్చినాయి? 6 ప్లస్ నెక్స్ట్ వచ్చేసరికి 23 ఇయర్స్ కదా, 23 ఇయర్స్కి లీప్ ఇయర్స్ యాడ్ చేస్తాం. 4 5s 20 కదా, 5s 28 వచ్చినాయి. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిపోతుంది కదా 7 తోటి. జీరో ఆడ్ డేస్ ఉంటాయి ఇయర్స్లో, 23 ఇయర్స్లో 0 ఆడ్ డేస్ ఉంటాయి. దెన్ ఇక్కడ మనం అక్టోబర్కి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అక్టోబర్ యొక్క కోడ్ ఏంటి? 0. మనకి 2023 ఆర్డినరీ ఇయరా లీప్ ఇయరా? ఆర్డినరీ ఇయర్, డివిజిబుల్ బై 4 కాలేదు కాబట్టి. అక్టోబర్ యొక్క మంత్ కోడ్ ఏంటి? 0నా? 0 ప్లస్ అక్టోబర్లో 2 డేస్ ఉన్నాయి కదా, 2. 6 + 2 ఈస్ 8. 8 అంటే డివైడెడ్ బై 7 చేస్తే రిమైండర్ ఈస్ 1. 1 మీన్స్ మండే. కరెక్ట్ వచ్చింది ఆన్సర్. ఏ మెథడ్ అయినా మీరు ఫాలో అవ్వచ్చు. బెటర్ మీరు మంత్ కోడ్స్ గుర్తుపెట్టుకుంటే ఈ మెథడ్ ఫాలో అవ్వండి, సింగిల్ స్టెప్లో ఆన్సర్ అయిపోతుంది. జస్ట్ మీరు ఏం చేయాలి? ఆర్డినరీ ఇయర్స్కి లీప్ ఇయర్స్కి ఈ మంత్ కోడ్స్ గుర్తుండాలి. మంత్ కోడ్స్ గుర్తుపెట్టుకోలేము అంటే మీరు నెంబర్ ఆఫ్ హాట్ డేస్ కాన్సెప్టే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మంత్ కోడ్స్ బట్ల మనం హాట్ డేస్ అయితే ఏం చేస్తాం? ఇవి వేస్తాం అంతే, ఇవి వేసుకుంటాం. వర్క్షీట్ క్యాలెండర్స్ వర్క్షీట్. ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేశారా? సాటర్డే వచ్చిందా? సండే రావాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఆన్లైన్ స్టూడెంట్స్ సాల్వ్ చేశారా వర్క్షీట్? వర్క్షీట్ సాల్వ్ చేశారా? సండే వస్తుంది. ఓకే, సాల్వ్ చేద్దాము. క్వశ్చన్ చూడండి, ఇన్ ఏ నాన్ లీప్ ఇయర్లో ఇఫ్ రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ వెనస్డే. రిపబ్లిక్ డే ఎప్పుడు జరుపుకుంటాం మనం? 26th జనవరి. 26th జనవరి ఏమంటున్నాడు? వెనస్డే అంటున్నాడు ఆ రోజు. ఏ ఇయర్ అయినా అవ్వచ్చు, మనకు అనవసరం. అది ఆర్డినరీ ఇయర్ లీప్ ఇయర్ అనేది మీకు క్వశ్చన్లో ఇచ్చేస్తాడు. అది ఏ ఇయర్ అయినా పర్లేదు, ఆర్డినరీ ఇయర్ లీప్ ఇయరే కదా మనం చూసేది కూడా. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసాడు కదా అతను. ఆర్డినరీ ఇయర్లో 26th జనవరి వెనస్డే అయితే విచ్ వీక్ డే మహాత్మా గాంధీ బర్త్డే విల్ బి సెలబ్రేటెడ్ ఇన్ ద సేమ్ ఇయర్ అన్నాడు. సేమ్ ఇయర్. మహాత్మా గాంధీ బర్త్డే ఎప్పుడు? 2nd అక్టోబర్. 2nd అక్టోబర్ ఏ డే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ప్లస్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ జనవరిలో వచ్చేసరికి టోటల్ 31 డేస్ ఉంటాయి. 31 డేస్ ఆల్రెడీ 26 వెళ్ళిపోయింది. రిమైనింగ్ ఎన్ని డేస్ ఉంటాయి? 5 ఉంటాయి. 26 + 5 ఈస్ 31. ఇది నాన్ లీప్ ఇయర్ కాబట్టి నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఇన్ ఫిబ్రవరి 0, 28 డేస్ ఉంటాయి, 0. దెన్ మార్చ్ 3, ఏప్రిల్ 2, మే 3, జూన్ 2, జూలై 3, ఆగస్ట్ 3, సెప్టెంబర్ 2, అక్టోబర్ కాబట్టి సెప్టెంబర్ వరకు యాడ్ చేశాను. అక్టోబర్ 2nd కాబట్టి 2 డేస్ యాడ్ చేస్తున్నాను. ఇది నెంబర్ ఆఫ్ హాట్ డేస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. వీటిని ప్లస్ చేసేసేయండి. ఇప్పుడు మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, నేను ఇవే యాడ్ చేశాను. ఇక్కడ ఉన్నాయి కదా మంత్ వైజ్ ఉన్నాయి కదా, ఇవే యాడ్ చేశాను. 303232, దెన్ 3323 ఇక్కడ వరకు తీసుకున్నాను అక్టోబర్ కాబట్టి. నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ప్లస్ చేయండి. 5 + 3 8. 8 అంటే ఆల్రెడీ 7 పోతుంది, 1. 1 + 2 3, 3 + 3 6, 6 + 2 అంటే మళ్ళీ 1 మిగులుతుంది, 4 7. ఇక్కడికి కట్ ఆఫ్ అయిపోతుంది. 2 + 2 4 అవుతుంది. దట్ ఈస్ వెనస్డే ప్లస్ 4. వెనస్డే ప్లస్ 4 వచ్చింది. వెనస్డే ప్లస్ 4 అంటే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. దట్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేశారా? ఎంత వచ్చింది? 4th ఆప్షనా? ట్యూస్డే కరెక్ట్.
ఆన్లైన్ స్టూడెంట్స్ మీకు కూడా సేమ్ ఆన్సర్ వచ్చింటే వీ కెన్ స్కిప్ దిస్ క్వశ్చన్. సెకండ్ మండే వచ్చింది. ఓకే, సెకండ్ క్వశ్చన్ మండే, మీకు ట్యూస్డే వచ్చిందా? సాల్వ్ చేయాలా? ఓకే, సాల్వ్ చేద్దాం చూడండి. ఇఫ్ 15th June 2023 థర్స్డే, 15th June 2023 థర్స్డే అంటున్నాడు. థర్స్డే, when what will be the weekday on 24th October 2028? 24th October 2028 డే నేమ్ ఏంటో అడుగుతున్నాడు. మనం ఆల్రెడీ సిమిలర్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ సాల్వ్ చేసామా? 2 క్వశ్చన్స్ సాల్వ్ చేసినాం. ఇప్పుడు 24th Octoberకి అడుగుతున్నాడు కాబట్టి మనం 15th June నుంచి 15th June 2028 వరకు క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత జూన్ నుంచి అక్టోబర్ వరకు ఆడ్ డేస్ యాడ్ చేసేస్తాం, సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ ఏ డే వస్తుందో ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ 15th June నుంచి 2023 నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 2023లో మనకి ఫిబ్రవరి రాలేదు, 24లో వస్తుంది కాబట్టి 24 నుంచి తీసుకోండి. 2024, 25, 26, 27, 28. దీనిలో ఆర్డినరీ ఇయర్స్, లీప్ ఇయర్స్ ఫైండ్ అవుట్ చేయండి. 24 ఈస్ లీప్ ఇయర్, రైట్? అదేవిధంగా 28 ఈస్ లీప్ ఇయర్. లీప్ ఇయర్లో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? లీప్ ఇయర్లో 2 ఉన్నాయి, 2 లీప్ ఇయర్స్ ఉన్నాయి కాబట్టి 2 ఆడ్ డేస్ ఉంటాయి ఈచ్ ఇయర్కి. దట్ ఈస్ 4 ఆడ్ డేస్ అవుతాయి. ఆర్డినరీ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ 3 ఉన్నాయా? 3 into 1 ఆడ్ డే ఉంటుంది ఆర్డినరీ ఇయర్కి, ఈజ్ ఈక్వల్ టు 3. టోటల్ 7 ఏమైపోయింది? 0 అయిపోయిందా? 0 అయిపోయింది మనకి. ఇప్పుడు మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. నేను రేంజ్ వచ్చేసరికి 15th June to 15th June 2028కి నాకు 0 వచ్చింది. అంటే ఈ రోజు కూడా ఏంటి? థర్స్డే అయింది. ఇప్పుడు థర్స్డే నుంచి క్యాలిక్యులేట్ చేయండి. థర్స్డే నుంచి క్యాలిక్యులేట్ చేయాలంటే June 16th నుంచి క్యాలిక్యులేట్ చేయండి. June 16th నుంచి అక్టోబర్ వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయండి. జూన్లో ఎన్ని డేస్ ఉంటాయి? టోటల్ 30 డేస్ ఉంటాయి. 15th వరకు క్యాలిక్యులేట్ చేశాడు కాబట్టి రిమైనింగ్ ఎన్ని? 15 ప్లస్ నెక్స్ట్ జూలై వచ్చేసరికి మనకి 3 ఆడ్ డేస్ ఉంటాయి, డైరెక్ట్గా తీసుకోవచ్చు. 31 డేస్ ఉంటాయి కాబట్టి 3. ఆగస్ట్ 3. నెక్స్ట్ సెప్టెంబర్ 2. అక్టోబర్లో ఫైండ్ అవుట్ చేస్తున్నాడు కాబట్టి దట్ ఈస్ 24th October ప్లస్ 24 వేస్తాం. మనకి ఎక్కడెక్కడైతే పెద్ద నెంబర్ ఉంటుందో డివైడెడ్ బై 7 చేసేసి రిమైండర్ తీసుకోవచ్చు. ఇక్కడ 15 అంటే 7 2 14 అంటే రిమైనింగ్ 1 ఉంటుంది. 1 + 3 4, 4 + 3 0, ఇక్కడికి 0 అయిపోయింది. నెక్స్ట్ 2 + 26, 2 + 24 అంటే 26 అవుతుంది. 26 డివైడెడ్ బై 7 వేస్తే ఎంత? 5 రిమైండర్ అవుతుంది. 7 3 21, 5 ఇస్ ద రిమైండర్. 5 అంటే థర్స్డే ప్లస్ 5, దట్ ఈస్ ట్యూస్డే. రివర్స్ అయినా వెళ్ళొచ్చు, +5 వేసేది -2 అయినా వేయచ్చు. టోటల్ నెంబర్ అనేది సమ్ అవ్వాలి. థర్స్డే అంటే ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే. రివర్స్ వెళ్తే 5 ఉంటే ఇక్కడ -2 అవ్వాలి. ఇక్కడ థర్స్డే ఉంది కాబట్టి వెనస్డే, నెక్స్ట్ ఈస్ ట్యూస్డే. ట్యూస్డే ఈజ్ యువర్ ఆన్సర్. ట్యూస్డే. దట్ ఈస్ విచ్ ఆప్షన్? ట్యూస్డే. 4th ఆప్షన్. ఆప్షన్ 4. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ సాల్వ్ చేశారా? 8x ఆల్రెడీ సాల్వ్ చేసాం కదా. 8x. ఫోర్త్ క్వశ్చన్ మండేనా? ఇది కూడా మిస్టేక్. ఆన్లైన్ స్టూడెంట్స్ మీకు ఎంత వచ్చింది? 4th మండే వచ్చిందా? ఓకే, ఒకసారి సాల్వ్ చేద్దాం. ఇట్ వాస్ సాటర్డే ఆన్ March 16, 2019. వాట్ విల్ బి ద డే ఆఫ్ ద వీక్ ఆన్ March 16, 2025 అన్నాడు. ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ సాల్వ్ చేసినట్టు ఉన్నాం కదా క్లాస్లో. March 16, 2019 నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు. మనకి ఫిబ్రవరి వచ్చేసరికి 19లో రాలేదు, 20లో వస్తుంది కాబట్టి 2020 నుంచి తీసుకోండి. 2020 నెక్స్ట్ అప్ టు ఎక్కడి వరకు? 25 వరకు. 21, 22, 23, 24, 25. ఆర్డినరీ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? ఇది లీప్ ఇయర్ 20. నెక్స్ట్ 24 ఆల్సో లీప్ ఇయర్ కదా. 2 లీప్ ఇయర్స్ ఉన్నాయి. 2 లీప్ ఇయర్స్ అంటే 2 into నెంబర్ ఆఫ్ డేస్ పర్ ఇయర్ ఈస్ 2, దట్ ఈస్ 4. ఆర్డినరీ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి.
4 into 1 that is 4. 4 plus 4 8. రిమైనింగ్ ఎన్ని ఉంటాయి 1 ఆడ్ డే ఉంటుంది. అంటే మనకి ఇక్కడ రెఫరెన్స్ డే నేమ్ ఏంటి? ఓకే సారీ, ఫిఫ్త్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ మండేనా? ఫోర్త్ క్వశ్చన్ మండే, నేను సిక్స్త్ సాల్వ్ చేస్తున్నా. మీరు చెప్పలే, సిక్స్త్ సాల్వ్ చేస్తున్నా. సిక్స్త్ చూడండి, సిక్స్త్ సాటర్డే వచ్చింది మనకి. ఇక్కడ ఆన్సర్ సాటర్డే. మనకి ఆడ్ డేస్ ఎన్ని వచ్చినాయి ఇక్కడ? టోటల్ 1 వచ్చింది. దట్ ఈస్ సాటర్డే ప్లస్ 1 దట్ ఈస్ మండే అవుతుంది. సిక్స్త్ క్వశ్చన్ ఇది మండే. దట్ ఈస్ ఆప్షన్ మండే లేదా? 16th మార్చ్. సిక్స్త్ క్వశ్చన్ ఫిఫ్త్ సాల్వ్ చేద్దాం నెక్స్ట్. సిక్స్త్ చూడండి, సారీ సిక్స్త్ కాదు, ఫిఫ్త్. ఇట్ వాస్ సాటర్డే ఆన్ March 16, 2019. ఓకే, 2020 నుంచి తీసుకున్నాము, 25 వరకు ఉంది సాటర్డే. ఓకే, సండే కదా, +1. ఓకే, మండే చేస్తాను. సండే సాటర్డే +1 సండే కరెక్ట్. ఆప్షన్ ఎంత? ఆప్షన్ 1. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ రాలేదా? ఫిఫ్త్ అయిపోయింది. ఫోర్త్ చూడండి. ఫోర్త్ ఆన్సర్ ఎంత అన్నారు? మండే కరెక్ట్. మీ ప్యాటర్న్ ఏం ఐడెంటిఫై అయింది? ప్యాటర్న్ ఎస్, +1 +2. మనకి స్టార్టింగ్ వచ్చేసరికి +2తో స్టార్ట్ అయిందా? సండే నుంచి +2తో స్టార్ట్ అయింది. +2 +3 +4 +5 ప్యాటర్న్ స్టార్ట్ అయింది. దాని ప్రకారం మండే ఈజ్ యువర్ ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ 1. దీని మీనింగ్ ఏంటి? సండేని ట్యూస్డే చేశాడు, మండేని థర్స్డే చేశాడు, ట్యూస్డేని సాటర్డే చేశాడు. ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే సండేని ట్యూస్డే చేయాలంటే ఎన్ని ప్లస్ చేయాలి? +2 చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా మండేని థర్స్డే చేయాలి అంటే +3. నెక్స్ట్ అదేవిధంగా ట్యూస్డేని సాటర్డే చేయాలంటే +4. అదేవిధంగా మనకి ఇక్కడ ఏమడిగాడు క్వశ్చన్? దెన్ వెనస్డే మస్ట్ బి అన్నాడు. ఆల్రెడీ ట్యూస్డే వరకు చేశాడు. నెక్స్ట్ వెనస్డే అంటే +4 +3 +4 అయింది. నెక్స్ట్ +5 అవుతుంది. ట్యూస్డే +5 ఈస్ దట్ ఈస్ మండే అవుతుంది. మండే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6, ఫ్రైడే ఈస్ కరెక్ట్. ఫ్రైడే కరెక్ట్. దట్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, ఆ క్వశ్చన్ చెప్తాను. సెవెంత్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? చేయలేదా? ఇఫ్ ద థర్డ్ మండే ఇన్ ఏ మంత్ ఈస్ 17th, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేస్ విల్ అకర్ 5 times ఇన్ దట్ మంత్? ఓకే, క్వశ్చన్ చూడండి కేర్ఫుల్గా. మండే వచ్చేసరికి ఏమంటున్నాడు? 17th. థర్డ్ మండే ఇన్ ఏ మంత్ ఈస్ 17th అంటున్నాడు. 17th మండే అంటున్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేస్ విల్ అకర్ 5 times ఇన్ దట్ మంత్ అంటున్నాడు. మనకి ఎస్పెషల్లీ మంత్ నేమ్ అన్నా చెప్పాడా? మంత్ నేమ్ చెప్పలేదు. మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే థర్డ్ మండే 17th అయింది. మనం టోటల్ 5 times ఇన్ దట్ మంత్ అన్నాడు కదా. ఇప్పుడు 17ని మైనస్ చేయండి, అంటే మనకి నెంబర్ ఆఫ్ మండే ఎన్నిసార్లు రిపీట్ అయిందో ఆ మంత్లో వచ్చేస్తుంది. +7 చేస్తే ఎంత? 20, 24. ఇక్కడ 31 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసరికి ఇక్కడ 17 ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి 17 - 10, 17 - 7 is 10 ఉంటుంది. 10 - 7 is 3 ఉంటుంది. 24 + 7 31. ఇప్పుడు థర్డ్ వచ్చేసరికి ఏమైంది? థర్డ్ డేట్ మండే అయింది. ఇచ్చిన ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయండి. థర్డ్ మండే అయితే ఫస్ట్ సెకండ్ ఏమవుతాయి? 1 2 ఏమవుతుంది? సెకండ్ వచ్చేసరికి సండే అవుతుందా? ఫస్ట్ వచ్చేసరికి సాటర్డే అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి? ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనకు 5 times రిపీట్ అవ్వాలి అంటే
5 టైమ్స్ రిపీట్ అవ్వాలి అంటే 1 to 3 dates లోనే రిపీట్ అవుతాయి. దట్ ఈస్ సాటర్డే, సండే, మండే. ఈ త్రీ డేస్ మాత్రమే మనం 31 మాక్సిమం రేంజ్ తీసుకున్నా కూడా ఈ 3 days మాత్రమే రిపీట్ అవుతాయి. ఇవి ఇవ్వలేదు కాబట్టి ఆప్షన్స్ సాటర్డే ఉందా? ఓకే, సాటర్డే ఉంది కాబట్టి సాటర్డే ఈజ్ యువర్ ఆన్సర్. సాటర్డే ఉంది, సాటర్డే ఈజ్ యువర్ ఆన్సర్. సండే, మండే ఉంటే అవి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మూడు మనకి 5 టైమ్స్ రిపీట్ అవుతాయి. దట్ ఈస్ ఆప్షన్ 4, సాటర్డే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 సాల్వ్ చేశారా? విచ్ 2 months ఇన్ ఏ ఇయర్ హ్యావ్ ది సేమ్ క్యాలెండర్ ఇయర్? ఈ క్వశ్చన్ లాస్ట్లో సాల్వ్ చేద్దాము. 9th క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? ఈజీనే కదా. 9th ఆన్సర్ వచ్చిందా? మీకు రాలేదా? జస్ట్ సింపులే కదా. ఇప్పుడు చేయండి, చేయకపోతే ఎంతసేపు అది? మండే ప్లస్ 348 డివైడెడ్ బై 7. 348 డివైడెడ్ బై 7 ఎంత అవుతుంది? 5 వస్తుంది. 5 ఆడ్ డేస్ వస్తాయి. మండే ప్లస్ 5 చేయండి. మండే ప్లస్ 5 చేయలేకపోతే మండే -2 చేయండి. సాటర్డే అవుతుంది. సాటర్డే ఈజ్ యువర్ ఆన్సర్. 8th క్వశ్చన్ సాటర్డే. సారీ, 9th. ఓకే, సారీ, 9th సాటర్డే. దట్ ఈస్ ఆప్షన్ 1. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. 10th ఆన్సర్ ఏంటి? 10th సిమిలర్ మోడలే కదా, ఈజీగా సాల్వ్ చేస్తుంటారు కదా. డైరెక్ట్గా చెప్పొచ్చు చూస్తానే. సాల్వ్ చేయకపోయినా ఈజీగా చెప్పేయచ్చు. సండేనా? ఇక్కడ ఏమంటున్నాడు? ఇఫ్ ఇట్ వాస్ మండే ఆన్ January 1st, 2007 అంటున్నాడు. దెన్ వాట్ డే వాస్ January 1st, 2008 అంటున్నాడు. 2007లో మనకి ఫిబ్రవరి అనేది వస్తుంది. అంటే మనకి ఆర్డినరీ ఇయర్, లీప్ ఇయర్ 2007 అనేది? ఆర్డినరీ ఇయర్ అవుతుంది. ఆర్డినరీ ఇయర్లో నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఎన్ని ఉంటాయి? 1 ఉంటుంది. డైరెక్ట్గా మనకి January 1st మండే ఉంది. మండే ప్లస్ 1 ట్యూస్డే అవుతుంది. ట్యూస్డే. దట్ ఈస్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్ చూడండి. డేటా సఫిషియన్సీ చేశారా? డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చేసాడు. ద ఫాలోయింగ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ క్వశ్చన్ అండ్ ఫాలోడ్ బై 2 statements. You have to decide whether the information provided in the statements A and B is sufficient to answer the question. Read both the statements carefully and decide the answer. Question చూడండి. In a row of children, ఎంతమంది ఉన్నారు చిల్డ్రన్? 5 children, PQRSNT. Who is standing in the middle అడుగుతున్నాడు. 5 children లో. దాని ప్రకారం ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఏ స్టేట్మెంట్? B is immediate right of T. Then Q is immediate left of T. B is immediate right of T and Q is, sorry, B no, S. S is immediate right of T and Q is immediate left of T. నెక్స్ట్ బి స్టేట్మెంట్. ఏ స్టేట్మెంట్ ప్రకారము ఎవరు మిడిల్ ఉన్నారు మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారా? చేయలేరా? చేయలేము. ఎందుకంటే ఎగ్జాక్ట్ పొజిషన్ తెలియదు కాబట్టి ఎవరిదైనా ఒక్కరు పొజిషన్ మనకి ఖచ్చితంగా తెలుసుంటే ఫైనల్ అరేంజ్మెంట్లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. తెలియదు కాబట్టి మనం చేయలేం. బి స్టేట్మెంట్ చూడండి. క్యూ ఈజ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఆఫ్ రో అన్నాడు. క్యూ ఈజ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఆఫ్ లో. టోటల్ ఎంతమంది ఉన్నారు? 5 persons ఉంటే క్యూ ఎక్కడ ఉంటాడు? ఇక్కడ. దీని ప్రకారం మిడిల్ ఎవరు ఉంటారో చెప్పగలమా? చెప్పలేం. ఇప్పుడు ఏ అండ్ బి స్టేట్మెంట్స్ ఇండివిజువల్గా చూస్తే చేయలేము. ఏ అండ్ బిని మర్జ్ చేయండి. మర్జ్ చేస్తే ఏమవుతుంది? QTS వస్తుంది. అప్పుడు ఎవరు ఉంటారు మిడిల్లో? ఎస్ ఉంటారు కదా మిడిల్లో. దాని ప్రకారం రెండింటిని మర్జ్ చేస్తే మనం సాల్వ్ చేయగలం. దట్ ఈస్ both A and B are together are sufficient to answer the question. That is option 3. Option 3. Next question. 12th and 13th.
ట్వెల్త్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? 12th క్వశ్చన్ ఆన్సర్ చేశారా? ఓకే, సాల్వ్ చేయండి 12th క్వశ్చన్. ఫోర్త్ వన్ కరెక్ట్. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ సఫిషియెంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. 12th చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ద యావరేజ్ ఏజ్ ఆఫ్ PQR అండ్ S ఈస్ 30 years అంటున్నాడు. 30 years యావరేజ్ ఏజ్. P ప్లస్ Q ప్లస్ R ప్లస్ S/4 ఈజ్ ఈక్వల్ టు 30 అంటున్నాడు స్టేట్మెంట్లో. క్వశ్చన్లో ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ స్టేట్మెంట్లో ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ P అండ్ R, P ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు 60 అన్నాడు. 60. మనం దీని ప్రకారము ఎవరి ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి? ఆర్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయగలమా? మనకి 2 ఈక్వేషన్సే ఉన్నాయి. ఫస్ట్ ఈక్వేషన్లో అన్ని వేరియబుల్స్ ఉన్నాయి. సెకండ్ ఈక్వేషన్లో పిఆర్ఏ ఉంది. క్యూఎస్ గురించి మనకు తెలియదు ఈక్వేషన్లో ఎలిమినేట్ చేయడానికి కూడా. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అలా మనం సాల్వ్ చేయలేం. సెకండ్ స్టేట్మెంట్ ఏముంది? ఎస్ ఈజ్ 10 years యంగర్ దెన్ ఆర్. యంగర్ దెన్ ఆర్ అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ 10 అనొచ్చా? అంటే ఆర్ కన్నా 10 years ఎస్ చిన్న అని చెప్తున్నాడు. ఎస్కి రిలేషన్ ఈ 2 వేరియబుల్స్ మాత్రమే మనకు తెలుసు. గివెన్ క్వశ్చన్ ప్రకారం ఓన్లీ స్టేట్మెంట్ 2ని తీసుకున్నా కూడా సాల్వ్ చేయలేం. మనకి ఆర్ ఎస్ గురించే తెలుసు, పీక్యూ గురించి తెలియదు. ఇప్పుడు A1 and 2 కంబైన్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. 1 and 2 కంబైన్ చేసినా కూడా మనకు తెలిసింది PRS. 1 and 2 చేయండి. ఇప్పుడు PRS. ఇప్పుడు P and RS ఈజ్ ఈక్వల్ టు ఈ స్టేట్మెంట్ యూజ్ చేసి సాల్వ్ చేస్తారేమో, ట్రై చేయండి. వస్తుందా? P ప్లస్, ఓకే ట్రై చేద్దాం చూడండి. P ప్లస్ ఆర్ ఉంది. P ప్లస్ ఆర్ ప్లేస్లో డైరెక్ట్ 60 పెట్టాను అనుకోండి. ఎస్ ప్లేస్లో R మైనస్ 10 పెడతాను. క్యూ పరిస్థితి ఏంటి? మనకు క్యూ తెలియదు కదా. మనకి క్యూ గురించి ఎక్కడ ఇవ్వలేదు. అలాగూ ఎలిమినేట్ అవుతుందంటే కూడా అవ్వదు. కాబట్టి క్యూ గురించి మనకు తెలియదు కాబట్టి డేటా 2 సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనం సాల్వ్ చేయలేం. Then both statements are not sufficient to answer the question. That is option 4. Next, 13th question. 13th question, what's the right answer? 13th question, calendars related. సాల్వ్ చేయండి ఈ క్వశ్చన్ 13th. సాల్వ్ చేస్తారా? సాల్వ్ చేయండి. 13th సాల్వ్ చేయండి. ఆప్షన్ 2నా? 1 అలోన్ అవుతుంది. 1 అలోన్. ఓకే, సాల్వ్ చేద్దాం చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్? ఈజ్ దట్ ఇయర్ ఏ లీప్ ఇయర్ అంటున్నాడు. అంటే అది లీప్ ఇయరా అని అడుగుతున్నాడు. 2 స్టేట్మెంట్స్ ఇచ్చి లీప్ ఇయరా అని అడుగుతున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి,
ఫస్ట్ స్టేట్మెంట్ని మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 1st జనవరి అండ్ 31st డిసెంబర్ ఆఫ్ దట్ ఇయర్ ఆర్ నాట్ ద సేమ్ డేస్ అంటున్నాడు. ఇప్పుడు మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 1st జనవరి 31st డిసెంబర్ సేమ్ డేసా కాదా లేదా చెక్ చేయాలి. ఇప్పుడు 1st జనవరి నేను ఏం చేస్తాను, అజ్యూమ్ చేసుకుంటాను. 1st జనవరి నాకు మండే వచ్చింది అనుకోండి, 31st డిసెంబర్ కూడా ఏం రావాలి, మండే రావాలి. ఇక్కడ లీప్ ఇయర్ గురించి అడుగుతున్నాడు కాబట్టి లీప్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఇప్పుడు 1st జనవరి వచ్చేసరికి మండే అయింది. నెక్స్ట్ ఇయర్ 1st జనవరి ఏమవుతుంది, నెక్స్ట్ ఇయర్ 1st జనవరి 2 అంటే మండే ప్లస్ 2 అవుతుందా, వెనస్డే అవుతుంది. ఇప్పుడు ఈ ఇయర్ ఫస్ట్ జనవరి మండే, నెక్స్ట్ ఇయర్ 1st జనవరి వెనస్డే అయింది అంటే ఇయర్ 31st డిసెంబర్ ఏమవుతుంది, వెనస్డే -1 ఏమవుతుంది, 31st డిసెంబర్ ట్యూస్డే అవుతుంది. ఇప్పుడు మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, 1st జనవరి 31st డిసెంబర్ లీప్ ఇయర్లో సేమ్ డేస్ వచ్చినాయా, రాలేదు. కాబట్టి మనం ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం ఆన్సర్ చేయొచ్చా లీప్ ఇయరా కాదా అని చెప్పి, చేయొచ్చు. కాబట్టి స్టేట్మెంట్ 1 సఫిషియంట్ అవుతుంది. స్టేట్మెంట్ 2లో జస్ట్ ఇయర్ హాస్ 53 అన్నాడు. మనకి ఆర్డినరీ ఇయర్లో కూడా 53 ఉంటాయి. ఒకవేళ ఇఫ్ డే స్టార్ట్స్ విత్ సండే, సండేతో స్టార్ట్ అయితే మనకి 53 సండేస్ వస్తాయి. ఆర్డినరీ ఇయర్స్లో వస్తాయి, లీప్ ఇయర్స్లో కూడా వస్తాయి. కానీ స్టేట్మెంట్ 2 అలోన్ తీసుకొని మనం సాల్వ్ చేయలేం, 1 అలోన్ తీసుకొని సాల్వ్ చేయొచ్చు. దాని ప్రకారం ఆప్షన్ 1. 9th క్వశ్చన్ ఇప్పుడు చెప్తాను. 8th క్వశ్చన్ నెక్స్ట్ అదే 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ మీకు అందరికి ఆన్సర్ ఏమొచ్చింది, ఓకే. 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ ఇక్కడ ఏమంటున్నాడు, విచ్ 2 months ఇన్ ఏ ఇయర్ హ్యావ్ ది సేమ్ క్యాలెండర్ ఇయర్ అంటున్నాడు. విచ్ 2 months ఇన్ ఏ ఇయర్ హ్యావ్ ది సేమ్ క్యాలెండర్ ఇయర్. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి నేను అన్ని మంత్స్కి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ డినోట్ చేస్తాను. నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ డినోట్ చేసి మంత్ కోడ్స్ కూడా రాస్తాను. రాసే ముందు ఆల్రెడీ మనం నోట్ చేసిన కోడ్స్ ఉన్నాయి కదా, అవి డిస్కస్ చేద్దాము. ఓకే, ఇది చూడండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అంటే ఇవి, దెన్ మంత్ కోడ్స్ అంటే ఇవి. ఇప్పుడు మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 2 months, ఏ 2 months అయినా సేమ్ క్యాలెండర్ ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ ఏముండాలి, నెంబర్ ఆఫ్ డేస్ అనేది సేమ్గా ఉండాలా, అంటే 30 days అన్నా ఉండాలి, 31 days అన్నా ఉండాలి. ఇక్కడ మంత్స్ అన్ని అబ్జర్వ్ చేయండి, 30 కానీ 31 days ఉన్న మంత్స్ మనం అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఇయర్స్ మెన్షన్ చేయలేదు కదా, ఆర్డినరీ ఇయరా లీప్ ఇయరా మెన్షన్ చేయలేదు. జస్ట్ ఏ 2 monthsకి సేమ్ క్యాలెండర్ ఉంటుందా మెన్షన్ అడుగుతున్నాడు అంతే. ఇప్పుడు కోడ్స్ చూడండి, మంత్ కోడ్స్ ఆర్డినరీ ఇయర్కి ఫస్ట్ ఉండేటివి, లీప్ ఇయర్కి సెకండ్ ఉండేటివి, ఇప్పుడు ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఆఫ్ డేస్ సేమ్ ఉండాలి, మంత్ కోడ్స్ ఏదైతే మంత్ కోడ్స్ ఉన్నాయో ఇవి కూడా సేమ్గా ఉండాలి. ఇవి సేమ్గా ఉన్న మంత్స్ మాత్రమే మనం కంపేర్ చేస్తాం. ఇప్పుడు మీరు క్వశ్చన్లో వచ్చేసరికి ఫస్ట్ ఏప్రిల్ జూన్, ఆర్డినరీ లీప్ ఇయర్కి రెండింటికి అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఏప్రిల్ అండ్ జూన్ చూడండి. ఏప్రిల్ వచ్చేసరికి ఇక్కడ ఉంది, ఏప్రిల్లో 30 days ఉన్నాయి, జూన్లో 30 days ఉన్నాయి, 30 ఉన్నాయి. ఇక్కడ ఆర్డినరీ ఇయర్ ఎంత ఉంది, కోడ్ 6 ఉంది. ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 6 ఉంటే ఈ రెండు సేమ్ క్యాలెండర్ ఫాలో అవుతుంది. ఇప్పుడు లీప్ ఇయర్ చూడండి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఫాలో అవుతుందా, ఫాలో కాదు. కాబట్టి ఆప్షన్ 1 ఫాలో అవ్వదు. నెక్స్ట్ ఆప్షన్ 2 జనవరి డిసెంబర్ ఉంది. జనవరిలో 31 days ఉన్నాయి, డిసెంబర్లో వచ్చేసరికి 31 days ఉన్నాయి. ఫస్ట్ ఆర్డినరీ ఇయర్ కోడ్ చూడండి, ఆర్డినరీ ఇయర్ కోడ్ ఎంత ఉంది, ఇక్కడ 0 ఉంది. లీప్ ఇయర్ కూడా 0నే ఉంటుంది కదా. ఇప్పుడు ఆర్డినరీ ఇయర్ కోడ్ వచ్చేసరికి జనవరి 0 ఉంది, డిసెంబర్ ఎంత ఉంది, 5 ఉంది. కాబట్టి ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, కాబట్టి సేమ్ క్యాలెండర్ ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడు లీప్ ఇయర్ చూడండి, లీప్ ఇయర్ అదే మంత్స్కి జనవరి 0 ఉంది, డిసెంబర్ 6 ఉంది, కాబట్టి ఫాలో అవ్వట్లేదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏప్రిల్ జూలై. ఏప్రిల్ 30 days ఉన్నాయి, జూలై వచ్చేసరికి 31 days ఉన్నాయి. 31 ఉంటే మనం కంపేర్ కూడా చేయనక్కర్లేదు, ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ జూలై అక్టోబర్. జూలైలో వచ్చేసరికి మనకి 31 days ఉన్నాయి, అక్టోబర్లో కూడా 31 days ఉన్నాయి. ఫస్ట్ ఆర్డినరీ ఇయర్ కోడ్స్ చూస్తున్నాను, మంత్ కోడ్స్. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 0 ఉంది, కాబట్టి పాసిబుల్ కాదు. లీప్ ఇయర్లో చూసుకుంటే 0 ఉంది, 1 ఉంది, పాసిబుల్ కాదు. ఇచ్చిన 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ లేదు. మీరు ఏది కరెక్ట్ ఆప్షన్ అవుతుందో ఒక్కసారి చెక్ చేయండి. ఫస్ట్ ఏదైతే 30 days మంత్ ఉందో 30 days మంత్ ఆర్డినరీ ఇయర్స్లో ఏవి కోడ్స్ మ్యాచ్ అవుతున్నాయో చెక్ చేయండి.
దేనికి మ్యాచ్ అవుతుంది 30 డేస్ మంత్లో? 30 డేస్ ఉన్నవంతా ఫస్ట్ కంపేర్ చేయండి. ఇక్కడ 6 ఉంది, 4 ఉంది, నెక్స్ట్ అదేవిధంగా 5 ఉంది, 6 4 5. ఇక్కడ 6 ఉందా? అది 31 డేస్ ఉంది. అంటే 30 డేస్ మనకి ఎక్కడ రావట్లేదు కదా సేమ్ క్యాలెండర్. ఇప్పుడు 31 డేస్ చూడండి. ఫస్ట్ ఆర్డినరీ ఇయర్ చూడండి. ఆర్డినరీ ఇయర్ 31 డేస్. 0 3 1 0 3 1. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 6 ఉంది, 2 ఉంది, దెన్ 0 ఉంది, 0. ఇది చూడండి. జనవరిలో ఆర్డినరీ ఇయర్ 31 డేస్, మనకి 0 ఉంది. అదేవిధంగా అక్టోబర్ మనకి నెంబర్ ఆఫ్ డేస్ సేమ్ ఉన్నాయి, మంత్ కోడ్ కూడా 0 ఉంది. కాబట్టి ఈ రెండు సేమ్ క్యాలెండర్ ఫాలో అవుతాయి. జస్ట్ మీకు తెలియడానికి చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకెక్కడన్నా మ్యాచ్ అవుతున్నాయి 31 డేస్లో ఉండేటివి? 31 డేస్ 6 6 5 ఎక్కడన్నా మ్యాచ్ అయిందా? ఎక్కడా లేదు. ఓన్లీ ఈ 2 మంత్స్ మాత్రమే ఫాలో అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు లీప్ ఇయర్కి అబ్జర్వ్ చేయండి. లీప్ ఇయర్లో ఫస్ట్ 31 డేస్ అబ్జర్వ్ చేయండి. ఎక్కడైనా సేమ్ క్యాలెండర్ వస్తుందేమో. తర్వాత 30 డేస్ అబ్జర్వ్ చేద్దాం. లీప్ ఇయర్ 0 3 స్లాష్ తర్వాత ఉండే కోడ్స్ 4 0. కానీ నెంబర్ ఆఫ్ డేస్ డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ 31, ఇక్కడ 30 ఉన్నాయి. నెక్స్ట్ అట్లే అబ్జర్వ్ చేస్తూ వెళ్ళండి. 2 5. నెక్స్ట్ 0 ఉంది. ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి. జూలై జనవరి. జూలైలో 31 డేస్ ఉన్నాయి, జనవరిలో 30 డేస్ ఉన్నాయి, 31 డేస్ ఉన్నాయి. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. ఈ 2 మంత్స్ కూడా సేమ్ క్యాలెండర్ ఫాలో అవుతాయి. నెక్స్ట్ ఇంకేమన్నా ఫాలో అవుతున్నాయో లేదో చెక్ చేయండి. 3 ఇక్కడ 28 ఉన్నాయి, ఇక్కడ 31 ఉన్నాయి. ఫాలో కాదు. నెక్స్ట్ 6 చూడండి. 6 ఎక్కడన్నా వచ్చిందా పైన? 6 ఎక్కడ పైన రాలేదు. దెన్ 1 వచ్చేసరికి 31 డేస్లో రావాలి, ఎక్కడ రాలేదు. దెన్ 4 వచ్చేసరికి 31 డేస్లో వచ్చింది, ఇక్కడ 30 డేస్లో వచ్చింది. ఫాలో కాదు. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 31 డేస్ ఉంది. నెక్స్ట్ 6 30 డేస్. ఎక్కడైనా సేమ్ ఉందా? 6 30 డేస్ ఉంది, ఇంకెక్కడా లేదు. ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసినామో ఈ విధంగా ఫస్ట్ నెంబర్ ఆఫ్ డేస్ చూడాలి. నెంబర్ ఆఫ్ డేస్ మ్యాచ్ అయితే మంత్ కోడ్స్ ఆర్డినరీ ఇయర్కి లీప్ ఇయర్కి సపరేట్ కంపేర్ చేస్తే ఎక్కడైతే మంత్ కోడ్స్ మ్యాచ్ అవుతుందో ఆ 2 మంత్స్కి మాత్రం సేమ్ క్యాలెండర్ ఫాలో అవుతుంది. క్లియర్? దాని ప్రకారం మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఫాలో అవ్వవు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీకు ఆన్లైన్ స్టూడెంట్స్? ఎనీ డౌట్స్? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేస్తాను, డౌట్స్ అడగచ్చు. వర్క్ షీట్ సాల్వ్ చేస్తారా? వెళ్ళిపోతారా? వర్క్ షీట్ సాల్వ్ చేస్తారా? ఓకే. రేపు వచ్చేసరికి నాన్ వర్బల్ రీజనింగ్లో క్యూబ్స్, క్యూబాయిడ్, డైస్ మోస్ట్లీ మనకి 1.5 to 2 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఫిగర్స్ బేస్డ్ నాన్ వర్బల్ రీజనింగ్ ఉంటుంది. అది సింపుల్గా జస్ట్ ఒక 45 minutesలో కంప్లీట్ అయిపోతుంది. రేపు 9:30 నుంచి నేను తీసుకుంటాను. క్వాలిటీ లేదు కదా, మీకు ఆల్రెడీ షెడ్యూల్ వచ్చింది కదా. లాస్ట్ వీకే వచ్చినట్టుంది కదా షెడ్యూల్. అది రేపు 9:30 నుంచి తీసుకుంటాను. మోస్ట్లీ 1-1:30 కంప్లీట్ అయిపోతుంది. నాన్ వర్బల్ రేపు కంప్లీట్ అవుతుంది. మీకు ఈజీగా ఉంటుంది, లేదు సాల్వ్ చేయొచ్చు. లేదంటే మధ్యలో ఒక 15 minutes బ్రేక్ తీసుకుందాం. మీకు ఇంట్రెస్ట్ ఉన్నదంటే అది 4 కాదు 8 hours ఉన్నా కూడా కూర్చునేస్తారు. రేపు మీకు ఎక్కువ టైం ఇస్తాను, మీరు సాల్వ్ చేద్దరులేండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ పెడతాను, నా పార్ట్ తక్కువ ఉంటుంది. జస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఇచ్చేస్తాను, మీరు క్వశ్చన్ సాల్వ్ చేస్తూ వెళ్ళొచ్చు. రేపటితో మనం నాన్ వర్బల్ కంప్లీట్ చేయొచ్చు. మీకు ఈ వీక్ టెస్ట్ సిలబస్ ఐడియా ఉందా? పోస్ట్ చేసాను, గ్రూప్లో పోస్ట్ చేస్తాను. నేను షేర్ చేస్తాను. అంటే టాపిక్స్ ఎక్కువైనాయి కదా, మీకు క్లారిటీ ఉండదు. నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఈ వీక్ ఏ సిలబస్ ఉంటుందో ఆ టాపిక్స్ చదువుకోండి. నేనే పెడతాను, నేను పెట్టేస్తాను అది సిలబస్. ఇప్పుడు మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఏపీపీఎస్సీ రిలేటెడ్, ఆన్లైన్ వాళ్ళకి పీడిఎఫ్ పోస్ట్ చేస్తాను. కీ కూడా బ్యాక్ సైడ్ ఉంటుంది, మీరు సాల్వ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ రీసెంట్ క్వశ్చన్స్ యాడ్ చేయలేదు, ఓన్లీ ఏపీ. తెలంగాణకి సపరేట్ బుక్ ఉంది. ఓకే, మీరు ఏపీ అనుకొని ఇచ్చి వెళ్ళిపోయింటారు. తెలంగాణ తెప్పిస్తారు, నేను చెప్తాను. ఉంది తెలంగాణ. ఆన్లైన్ స్టూడెంట్స్ ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. రేపు 9:30కి షార్ప్ స్టార్ట్ చేద్దాం సెషన్. మ్యాక్సిమం వీలైనంత త్వరగా క్లోజ్ చేసేద్దాం. 1కి అయిపోవచ్చు మోస్ట్లీ.
ఓకే, అయిపోయిన వెంటనే వెళ్ళిపోవచ్చు. తెలంగాణ బుక్ ఇచ్చేస్తాను, తీసుకోవచ్చు. ఆన్లైన్ స్టూడెంట్స్ ఎనీ డౌట్స్? కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ వర్క్ షీట్ సాల్వ్ చేసుకొని రండి. ఓకే, డౌట్స్ లేకపోతే వెళ్ళిపోవచ్చు. ఆన్లైన్ స్టూడెంట్స్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ నో డౌట్స్ యూ కెన్ ఎగ్జిట్ ఫ్రమ్ ద సెషన్.